డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ జాయ్ని తన స్టెప్ మదర్ ఇంకా డాడీ కలిసి బలవంతంగా లాక్కెళ్తూ పద పద ఆయన మిస్టర్ జావో, ఆయనతో వెళ్ళు, ఆ తర్వాత నీకు లైఫ్లో ఎప్పుడూ డబ్బుల కొరతే ఉండదు అని అరుస్తాడు. జాయ్ ఏడుస్తూ నాన్న నాకు పెళ్ళొద్దు, నేనిప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాలి అని బ్రతిమాలుతుంది. వాళ్ళు కోపంగా యూనివర్సిటీకి వెళ్ళి ఏం లాభం, ఎలాగైనా నేను మిస్టర్ జావోకే ఇచ్చి పెళ్లి చేయాలి, ఆయన మనకి 5 లక్షల రూపాయలు ఇస్తాడు, అప్పుడు నీ తమ్ముడు ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకోగలుగుతాడు అని చెప్తాడు. జాయ్ కోపంగా నాన్న నువ్వు నా తమ్ముడి కోసమే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావా అని అంటుంది. తన స్టెప్ మదర్ మధ్యలోకి వచ్చి నీ డాడీతో అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం, ఆ సంవత్సరం నిన్ను రోడ్డు మీద నుంచి తెచ్చుకోకపోతే ఆర్ఫనేజ్ ముందు చలికి చచ్చిపోయేదానివి అని తిడుతూ ఉంటుంది. జాయ్ చేతిలో ఉన్న ఒక పాత రాయిని లాక్కోవడానికి చూస్తూ ఉంటుంది. జాయ్ మాత్రం ఏం చేస్తున్నారు, ఇది నా పేరెంట్స్ నా కోసం వదిలి వెళ్ళిన ఏకైక గుర్తు అని ఏడుస్తుంది. ఆవిడ ఆ రాయిని విసిరి కొట్టడానికి చూస్తుంది. అప్పుడే నీకు ఈ పగిలిన రాయిని ఇచ్చి ఉండాల్సింది కాదు, జస్ట్ నీ యూనివర్సిటీ గురించి ఆలోచిస్తావు, ఈ కుటుంబం గురించి ఒక్కసారి కూడా అనుకోవు, నిన్ను నేను అసలు చదివించను, అమ్మాయి పెద్దదయ్యాక ఇంట్లో ఉండకూడదు, ఇప్పుడే మిస్టర్ జావోతో పెళ్లి చేయండి అని అరుస్తుంది. జాయ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. వాళ్ళు అది పారిపోయింది, తొందరగా తరమండి, ఎక్కడికి పారిపోతావు అని వెనకాలే పరిగెడతారు. జాయ్ పరిగెత్తుకుంటూ ఒక విల్లా ఏరియాలోకి వస్తుంది. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ తన స్టెప్ ఫ్యామిలీని ఆపి ఇది విల్లా ఏరియా, బయటి వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్తారు. వాళ్ళు మేమొక దొంగ లోపలికి వెళ్ళడం చూసాము, దొంగని పట్టుకోవడానికే వచ్చామని అబద్ధం చెప్తారు. సెక్యూరిటీ ఒకవేళ దొంగ ఉంటే మా సెక్యూరిటీ సిబ్బంది మేమే పట్టుకుంటాము, మీరిప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసుల్ని పిలుస్తానని వాళ్ళని పంపించేస్తాడు. ఇక్కడ విల్లా మేనేజరు ఒక లేడీ కేర్ టేకర్తో మిస్ బాయ్ నీ పని మిస్టర్ లీకి అస్సలు నచ్చలేదు, రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు, నిన్ను తీసేస్తున్నాము అని చెప్తాడు. తను ప్లీజ్ సార్ నన్ను తీసేయకండి, నేను మిస్టర్ లీని చాలా లైక్ చేస్తున్నాను, ఆయన్ని బాగా చూసుకుంటాను అని బ్రతిమాలుతుంది. మేనేజర్ కోపంగా ఇంతకుముందు పనిచేసిన 30 మంది కూడా ఇలాగే ఆయన్ని ప్రేమించడానికే చూశారు, మీలాంటి వాళ్ళతో నా పని ఎలా నడుస్తుంది అని తిట్టి పంపించేస్తాడు. అక్కడే ఉన్న జాయ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి హలో మీరు ఇంకా కేర్ టేకర్స్ని తీసుకుంటున్నారా, నేను బాస్ గురించి ఇలాంటి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోను, నా పని నేను చూసుకుంటాను అని అడుగుతుంది. మేనేజర్ తనని చూసి సరే ఏదైతే ఏమైంది, ఒక ప్రయత్నం అయితే చేద్దాం, నువ్వు నాతో లోపలికి రా, మిస్టర్ లీ ఈ నైట్కి ఇక్కడ ఉండడం లేదు, ఇంకో విషయం ఈ మధ్య విల్లా ఏరియాలోకి దొంగలు పడుతున్నారని విన్నాను, నైటు తలుపులు కిటికీలు బాగా మూసుంచు, నాకు వేరే పనుంది నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. జాయ్ మనసులో ఇంత ఖరీదైన విల్లా ఏరియాలో కూడా దొంగలు పడతారా అని అనుకుంటుంది. ఇక్కడ బాస్ మిస్టర్ లీ తన అసిస్టెంట్తో కారులో వస్తూ ఉంటాడు. ఆ పర్సన్ ఈ నైట్ ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు. పాతింటికి వెళ్తే అందరూ పడుకుని ఉంటారు, తూర్పు వైపు ఉన్న విల్లాకి వెళ్దాం పదా అని మిస్టర్ లీ విల్లాకి వస్తాడు. అసిస్టెంట్ గావ్ చెప్పిన దొంగల భయం వల్ల విల్లాలో కరెంటు పోతుంది. జాయ్ చీకట్లో ఎవరూ లేరనుకుని కర్ర పట్టుకుని చూస్తూ ఉంటుంది. ఇంతలో మిస్టర్ లీ లోపలికి రాగానే జాయ్ దొంగ అనుకుని తనని కొడుతుంది. మిస్టర్ లీ షాక్ అవ్వగా జాయ్ కంగారుగా నన్ను క్షమించండి మిస్టర్ లీ, నేను కావాలని చేయలేదు, అసిస్టెంట్ గావ్ గారు మీరు ఈ నైట్ రారని చెప్పాడు, పైగా దొంగల భయం ఉందని చెప్పాడు, అందుకే నేను అని తడబడుతుంది. మిస్టర్ లీ సర్దుకుంటూ అవునులే తప్పు నాదే, నైట్ పూట ఎవరికి చెప్పకుండా నా ఇంటికి వచ్చాను, అయినా ఇంత బాధ్యతగా ఉన్నందుకు నీకు థ్యాంక్ యూ అని చెప్తాడు. జాయ్ అయ్యో థ్యాంక్స్ చెప్పకండి సార్ అని మనసులో నేను ఇందాక ఏం మాట్లాడాను, ఇప్పుడు నన్ను కూడా జాబ్ నుంచి తీసేస్తారా ఏంటి, ఒకవేళ నన్ను తీసేస్తే నా దగ్గర యూనివర్సిటీ చదువుకి డబ్బులు ఉండవు, మళ్ళీ ఆ గుండు బాస్కి నన్ను అమ్మేస్తారని భయపడుతుంది. ఇక అతని అందాన్ని చూసి అయినా ఇంతకు ముందు పనిచేసిన 30 మంది అమ్మాయిలు ఈయన ప్రేమలో పడ్డంలో ఆశ్చర్యం లేదు అని అనుకుంటుంది. కాసేపటి తర్వాత జాయ్ తన దగ్గరికి వెళ్ళి మిస్టర్ లీ నేను మీకోసం ఐస్ ప్యాక్ తీసుకొని వచ్చాను అని చెప్తుంది. మిస్టర్ లీ నాకు ఇప్పుడు అదే అవసరం లేదు, నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను, నువ్వు తలుపులు మూసి బయటికి వెళ్ళు అని చెప్తాడు. జాయ్ నిలబడి ఉంటే తను మార్నింగ్ 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచు అని ఆర్డర్ వేస్తాడు. జాయ్ అది వినగానే హ్యాపీ అవుతుంది. ఓ మై గాడ్, అంటే ఆయన నన్ను తీసేయడం లేదు అని ఇంతకుముందు మిస్టర్ లీ ఎందరో హౌస్ కీపర్స్ని తీసేశారు కదా,
కానీ ఈయన అందరిలాంటి వాడు కాదు. ఆ అసిస్టెంట్ గావు చాలా తెలివి తక్కువ వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఏంటో. నేను కూడా తెలివి తక్కువ దాన్ని అయినా పర్వాలేదు, కనీసం నాకైతే వేరే ఇలాంటి చెడు ఆలోచనలు లేవు కదా అని అనుకుంటూ హ్యాపీ అవుతుంది. ఇక నెక్స్ట్ డే జాయ్ చాలా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేస్తుంది. మిస్టర్ లీ రాగానే, గుడ్ మార్నింగ్ మిస్టర్ లీ, మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. నేను అసిస్టెంట్ గావ్ని అడిగి మీకు ఇష్టమైన చైనీస్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశానని చెప్తుంది. మిస్టర్ లీ మనసులో, నువ్వు నిజంగానే చాలా గ్రేట్ అమ్మాయివి. నిన్న నైట్ లీ వంశం వారసుడిని దాదాపు 2 సార్లు చంపేంత పని చేశావు. ఇంత ధైర్యం ఉన్న నువ్వు భవిష్యత్తులో ఏ పని చేసినా సక్సెస్ అవుతావని అనుకుంటాడు. పైకి మాత్రం సీరియస్గా వచ్చి కూర్చుంటాడు. జాయ్ నవ్వుతూ, మిస్టర్ లీ కూర్చోండి, మీకోసం నేను ప్రేమతో చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ని టేస్ట్ చేయండి. మీకు గనక ఇది నచ్చితే నేను ప్రతిరోజు మీకోసం ఇలాగే చేసి పెడతాను అని అంటుంది. మిస్టర్ లీ ఒక ముక్క తిని, నేను దీన్ని లైక్ చేస్తున్నానని నీకెవరు చెప్పారు అని బిల్డప్ ఇస్తాడు. ఇంతలో జాయ్ తన ఫోర్హెడ్ మీద నైట్ తగిలిన దెబ్బని చూసి, మిస్టర్ లీ మీ ఫోర్హెడ్ మీద గాయం నేను ఒకసారి చూడొచ్చా? ఫౌండేషన్ వేసి దాన్ని కవర్ చేయమంటారా అని అడుగుతుంది. మిస్టర్ లీ కంగారుగా, నువ్వు నాకు మేకప్ వేయాలని చూస్తున్నావా అని అంటాడు. దానికి జాయ్, ప్లీజ్ ఒకసారి ట్రై చేయనివ్వండి, మీకు నచ్చకపోతే నేనే తుడి చేస్తాను అని బలవంతంగా తన ఫోర్హెడ్కి మేకప్ వేస్తుంది. మిస్టర్ లీ, సరే, ఈ దెబ్బ గురించి వేరే పర్సన్స్కి ఎవరికి కూడా తెలియకూడదు, అర్థమైందా అని అంటాడు. ఇంతలో అసిస్టెంట్ గావ్ లోపలికి వచ్చి, సార్ డ్రైవర్ వచ్చారు. మిస్టర్ లీ, ఈరోజు జరగాల్సిన షేర్ హోల్డర్స్ మీటింగ్ని ఒక 2 గంటలు పోస్ట్ పోన్ చేయని ఆర్డర్ వేస్తాడు. మేకప్ అయ్యాక నేను ఈరోజు లంచ్కి ఇంటికి రావడం లేదు అని చెప్పి షేర్ హోల్డర్స్ మీటింగ్ కాంట్రాక్ట్ పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ మధ్యాహ్నం కాగానే మిస్టర్ లీ సడన్గా మళ్ళీ విల్లాకి తిరిగి వస్తాడు. జాయ్ షాక్ అయ్యి, మిస్టర్ లీ మీరు మధ్యాహ్నం రానన్నారు కదా అని అడుగుతుంది. మిస్టర్ లీ, నేను బట్టలు మార్చుకోవడానికి వచ్చాను, నాకు ఆకలిగా ఉంది, సరిగ్గా 5 మినిట్స్లో లంచ్ని రెడీ చేయని లోపలికి వెళ్తాడు. జాయ్ కంగారు పడుతూ 5 నిమిషాల సరే అని కిచెన్కి పరిగెడుతుంది. 5 నిమిషాల తర్వాత మిస్టర్ లీ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగా జాయ్ తన ముందు మ్యాగీ పెడుతుంది. మిస్టర్ లీ కోపంగా, నువ్వు నాకు తినడానికి ఈ నూడిల్స్ ఇస్తున్నావా అని అడుగుతాడు. జాయ్ అమాయకంగా, మిస్టర్ లీ ప్రస్తుతానికి ఇంట్లో ఏ రేషన్ సామాను లేదు, అందుకే ఈ నూడిల్స్ చేశానని అంటుంది. మిస్టర్ లీ మాత్రం, నేను లీ వంశానికి వారసుడిని, నా ఇంట్లో ఉండే కేర్ టేకర్ ఇలాంటి చెత్తని నాకు పెడుతుందా అని కోప్పడతాడు. అలాగే ఈ దెబ్బకి ఉన్న మేకప్ ఏంటి ఊరికే పోతుంది అని అంటే జాయ్ నవ్వుతూ, అది ఫౌండేషన్ తక్కువ రేటుది, అందుకే అలా అవుతుంది అని చెప్తుంది. అది వినగానే మిస్టర్ లీ వెంటనే తన మొబైల్ తీసి వీచాట్ నుంచి జాయ్కి 10,000 యువాన్స్ అంటే ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు. జాయ్ మొబైల్లో పేమెంట్ రిసీవ్డ్ అని రాగానే తను షాక్ అవుతుంది. మిస్టర్ లీ, ఈ డబ్బుతో మంచి సామాన్లు మేకప్ని కొనుక్కో, గుర్తుపెట్టుకో, డబ్బు ఎప్పుడు తప్పుడు మార్గంలో పోకూడదు. అలాగే రేపటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం నువ్వు ఆఫీస్కి వచ్చి నా కోసం లంచ్ బాక్స్ని సర్దాలి అని ఆర్డర్ వేస్తాడు. జాయ్ హ్యాపీగా, నో ప్రాబ్లం మై గోల్డెన్ మాస్టర్, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, 3వ పర్సన్కి తెలియదు అని నవ్వుతుంది. ఇక జాయ్ లంచ్ బాక్స్ తీసుకొని మిస్టర్ లీ ఆఫీస్ బిల్డింగ్కి వస్తుంది. కానీ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ తనని ఆపేసి, ఈ బిల్డింగ్లోకి స్టాఫ్కి మాత్రమే ఎంట్రీ ఉంది, బయటి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తాడు. జాయ్, నేను మీ మిస్టర్ లీ గారి ఇంటి కేర్ టేకర్ని, ఆయన నా కోసం కొన్ని వస్తువులు ఇవ్వమని చెప్పారు అని అంటుంది. గార్డ్, మరి నీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగితే జాయ్ తను అపార్ట్మెంట్ గురించి ఏమీ చెప్పలేదు అని అంటుంది. గార్డ్ మాత్రం అపాయింట్మెంట్ లేకపోతే లోపలికి వెళ్ళడం కుదరదు అని చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి లగ్జరీ బట్టలు వేసుకున్న మిస్ వెన్ వస్తుంది. సెక్యూరిటీ గార్డ్ తనని చూడగానే వంగి దండాలు పెడుతూ, మిస్ వెన్ రండి అని లోపలికి పంపించబోతాడు. జాయ్ షాక్ అయ్యి తనకి అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతుంది. మిస్ వెన్ గర్వంగా జాయ్తో, నేను వెన్ ఫ్యామిలీ కూతుర్ని, మీ లీ సర్కి కాబోయే వైఫ్ని, నన్ను అడ్డుకోవడానికి నీకెంత ధైర్యం, నేను వెన్ కార్పొరేషన్ వారసురాల్ని, భవిష్యత్తులో ఈ లీ వంశానికి కాబోయే మహారాణిని, నువ్వేమో మురికి కాలువలో ఉండే చిన్న చాపవి, నిన్ను నాతో పోల్చుకుంటావా, ఇక్కడే గేట్ బయట కుక్కలా ఎదురు చూస్తూ ఉండని ఘోరంగా అవమానిస్తుంది. జాయ్ కోపంతో తన మొబైల్ తీసి మిస్టర్ లీకి ఫోన్ చేస్తుంది. అది చూసిన వెన్ను, ఈమె మిస్టర్ లీకి ఫోన్ చేస్తుందా, ఆయన ఫోన్ లిస్ట్లో జస్ట్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారని నవ్వుకుంటూ ఉంటుంది.
కానీ ఫోన్ ఎత్తిన మిస్టర్ లీ చెప్పు జాయ్ అని అంటాడు. జాయ్ కోపంగా, మిస్టర్ లీ, నేను మీకోసం లంచ్ బాక్స్ తీసుకొని మీ ఆఫీస్కి వచ్చాను, కానీ మీ బిల్డింగ్ కింద ఉన్న సెక్యూరిటీ గార్డు నన్ను లోపలికి రానివ్వడం లేదు. మీ ఫియాన్సీని మాత్రం లోపలికి పంపిస్తారంట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతుంది. అది వినగానే మిస్టర్ లీకి కోపం వస్తుంది. అతను గట్టిగా, నాకు ఎలాంటి ఫియాన్సీ లేదు, నేను ఇప్పుడే కిందికి అసిస్టెంట్ గానే పంపిస్తున్నాను, నిన్ను లోపలికి తీసుకుని వస్తాడు అని చెప్తాడు. జాయ్ ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తూ సెక్యూరిటీ గార్డ్ వైపు చూసి నవ్వుతూ, నేను కూడా అదే అనుకున్నాను, మీ బాస్ టేస్ట్ మరీ ఇంత దరిద్రంగా ఎప్పటి నుంచి తయారైందా అని మిస్ వెన్నీని ఉద్దేశించి డైలాగ్ వేస్తుంది. ఆఫీస్ బిల్డింగ్ కింద అసిస్టెంట్గా మిస్ వెన్నీని ఆపడానికి చూస్తూ, మిస్ వెన్, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తాడు. మిస్ వెన్ కోపంగా, ఏంటి, నేను ఆయన ఫియాన్సీని, ఆ క్లీనర్ అమ్మాయిని లోపలికి వెళ్ళనిచ్చి నన్ను ఆపుతావా, జాగ్రత్త, నేను ఆయన దగ్గరికి అని అరుస్తూ ఉండగానే అసిస్టెంట్, ఇది మా బాస్ మిస్టర్ లీ గారి ఆర్డర్ అని తనని బయటికి తోసేసి జాయ్ని క్యాబిన్ వైపుగా వెళ్ళమంటాడు. క్యాబిన్లోకి వెళ్ళగానే జాయ్ మిస్టర్ లీ నుదిటి దెబ్బకి మేకప్ని సరిచేస్తూ, మిస్టర్ లీ, నేను మీ మేకప్ని సరిచేయడానికి వచ్చాను అని అంటుంది. మిస్టర్ లీ కళ్ళు మూసుకొని, సరే తొందరగా కానివ్వు, మనకి టైం చాలా తక్కువగా ఉంది, నా టైము చాలా వాల్యుబుల్ అని అంటాడు. మేకప్ వేస్తూ ఉన్నప్పుడు జాయ్ మెడని చూసి, నీ మెడ దగ్గర ఏంటది, ఏం వేసుకున్నావని అడుగుతాడు. జాయ్ కంగారుగా చేతులటం పెట్టుకుని, మిస్టర్ లీ, మీరెక్కడ చూస్తున్నారు అని అడుగుతుంది. నేనేమీ తప్పుగా అనుకోలేదు, నువ్వే మనసులో ఏవో మురికి ఆలోచనలు పెట్టుకుని అంటున్నావని గట్టిగా అంటాడు. జాయ్ తడబడుతూ, అయినా తప్పు చేయకపోతే అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావని అంటుంది. ఇక మేకప్ అయ్యాక, సరే సార్, ఇంకేమీ లేకపోతే నేను బయలుదేరుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. బయట జాయ్ నడుచుకుంటూ వెళ్తూ మనసులో, అబ్బా, నేనేమో రోడ్డు మీద ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకునేదాన్ని, నేనేం ఏడవలేదు, కానీ ఆ బెంట్లీ కార్లో కూర్చున్న మిస్ వెన్ మాత్రం కార్లో కూర్చుని దారుణంగా ఏడుస్తుంది. నాకు ఒకసారి ఆ కార్లో కూర్చుని ఏడవాలనుంది అని గట్టిగా అనుకుంటుంది. అది వెనకాలే వస్తున్న మిస్టర్ లీ వింటాడు. తను నవ్వుతూ, జాయ్, నువ్వు బెంట్లీ కార్లో కూర్చుని ఏడవాలనుకుంటున్నావా, అయితే వెళ్ళు, బయటున్న ఆ కార్ నాదే, నువ్వు గనక నీ మాటలతో ఆ మిస్ వెన్ని ఏడిపించి ఇక్కడి నుంచి తరిమేయగలిగితే ఆ బెంట్లీ కార్ని నీకే గిఫ్ట్గా ఇచ్చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. జాయ్ కళ్ళు పెద్దవి చేసి, నిజమా సార్, అబద్ధం చెప్పడం లేదు కదా అని వెంటనే కారులో ఉన్న మిస్ వెన్ దగ్గరికి పరిగెడుతుంది. మిస్ వెన్ జాయ్ని చూడగానే కోపంతో, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నా వెన్ ఫ్యామిలీ మిస్టర్ లీ ఎక్కడ, ఆయన ఒక మామూలు అమ్మాయిని ఎప్పుడూ తన కారు ఎక్కించుకోరు, నువ్వు అసలు మనిషివేనా, నేను ఆయనకి కాబోయే వైఫ్ని అని అరుస్తుంది. జాయ్ కూల్గా, కానీ ఆయన మాత్రం నాకు ఎలాంటి వైఫ్ లేదని చెప్పారుగా అని అంటుంది. మిస్ వెన్ చెవులు మూసుకొని, నేను వినను, ఆయన ఖచ్చితంగా కోపంలో ఆ మాట అని ఉంటారు, నేను నమ్మను అని ఏడుస్తుంది. జాయ్ తల పట్టుకుని, మంచి మాటలు చెప్తే కొందరికి అస్సలు అర్థం కాదు, సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏడువు, నేను కూడా ఏడుస్తానని గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మిస్ వెన్ షాక్ అయ్యి, హే, నీకేమైంది ఏడవడానికి అని అంటుంది. దానికి తను, నువ్వు ఒక మగాడి ప్రేమ దక్కలేదని ఏడుస్తున్నావు, కానీ నా లైఫ్ ఎంత దరిద్రంగా ఉందో నీకు తెలుసా, నాకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నన్ను ఆర్ఫనేజ్ గేట్ ముందు పారేశారు, ఆ తర్వాత నన్ను పెంచిన పేరెంట్స్ నన్ను జస్ట్ బట్టలు ఉతకడానికి వంట చేయడానికి మాత్రమే వాడుకున్నారు. శీతాకాలంలో చలి పుడుతున్నా నాకు కనీసం బట్టలు కూడా ఇచ్చేవాళ్ళే కాదు. ఆ తర్వాత వాళ్ళకి కొడుకు పుట్టాక నన్ను మరింత నరకం పెట్టారు, నన్ను యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొనివ్వలేదు, చివరికి ఒక ముసలి గుండు పాస్కిచ్చి బలవంతంగా పెళ్లి కూడా చేయాలని చూశారు, నాకంటే దౌర్భాగ్యురాలు ఎవరైనా ఉంటారా అని తన అసలు కష్టాల కథ చెప్తుంది. మిస్ వెన్ ఆ మాటలు విని షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. జాయ్ సడన్గా, పోనీ మన ఇద్దరి జీవితాల్ని మార్చేసుకుందామా అని అడుగుతుంది. వెన్ షాకింగ్గా, నువ్వేమైనా పిచ్చిదానివా ఏంటి అని అంటుంది. దానికి జాయ్, పిచ్చితనం అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుకోదులే అని అంటుంది. దానికి వెన్, అయినా నీ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి, నన్ను తాకకు అని బిల్డప్ ఇస్తుంది. అలా భయపడి కారులో నుంచి దిగి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తన మనిషికి కాల్ చేసి ఆర్ఫనేజ్లో మిస్ అయిన జాయ్ గురించి ఇన్ఫో కావాలి అని అడుగుతుంది. మిస్టర్ లీ జాయ్ దగ్గరకు వచ్చి, నువ్వు నిజంగానే గ్రేట్ అమ్మాయివి, ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా జస్ట్ నీ నిజాయితీతోనే తనని పంపించేశావు, నేను మాట నిలబెట్టుకుంటాను, ఈ బెంట్లీ కారు ఈ రోజు నుంచి నీదే,
కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాక నా దగ్గరికి రా అని చెప్తాడు. జాయ్ హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను రేపటి నుంచి డ్రైవింగ్ నేర్చుకుంటాను అని చెప్పి ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి దరిద్రపు లవ్ని డీల్ చేయాల్సి వస్తే నన్ను పిలవండి అని నవ్వుతుంది. ఇంతలో మిస్టర్ లీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. అతని డాడీ రాసిన విల్లు ప్రకారం మిస్టర్ లీకి పెళ్ళైతేనే లీ గ్రూప్కి సంబంధించిన లాస్ట్ 10% షేర్స్ అతని సొంతమవుతాయి. జాయ్తో పెళ్లి చేసుకుంటే ఆ షేర్లు దక్కించుకోవడం చాలా ఈజీ అవుతుందని తను ప్లాన్ వేస్తాడు. తను జాయ్ని ఈ వీకెండ్ నువ్వు నాతో కలిసి మా ఇంటికి రావాలి అని ఆర్డర్ వేస్తాడు. జాయ్ షాక్ అయి ఏంటి సార్, కానీ ఈ వీకెండ్ నాకు హాలిడే కదా అని అంటుంది. మిస్టర్ లీ తనతో ఒక 1 lakh ఇస్తాను అని ఆఫర్ ఇస్తాడు. జాయ్ వెంటనే ప్లేట్ తిప్పేసి సరే సార్, అస్సలు భయపడకండి, ఆ రెస్పాన్సిబిలిటీ నాది, నేను ముందే వెళ్ళి మార్కెట్లో సామాన్లు కూడా కొనుక్కుంటాను, వీకెండ్లో నన్ను పిలవడం అస్సలు మర్చిపోకండి సార్ అని హ్యాపీగా వెళ్తుంది. జాయ్ మనసులో ఆయనకి ఏదో ఒక గిఫ్ట్ కొని ఖుషి చేయాలని అనుకుంటుంది. మిస్టర్ లీ కార్లో ఉండగా అతని అమ్మ ఫోన్ చేస్తుంది. మిస్టర్ లీ ఆవిడతో తొందరగా చెప్పండి ఏంటో, నేను చాలా బిజీగా ఉన్నాను అని అంటే ఆవిడ ఫోన్లో నువ్వు ఏం చేస్తున్నావురా, నేను మీ బామ్మగారు కలిసి నీ కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నామని అంటుంది. మిస్టర్ లీ అవసరం లేదమ్మా, ఆల్రెడీ నా లైఫ్లో ఒక అమ్మాయి ఉంది అని చెప్తారు. ఆవిడ షాక్ అయ్యి ఎవరా అమ్మాయి, ఏదైనా పెద్ద రిచ్ ఫ్యామిలీ ఇంటి అమ్మాయా అని అడుగుతుంది. మిస్టర్ లీ లేదు, తను మా ఇంటి కేర్ టేకర్ అని చెప్తాడు. ఆవిడ షాక్ అయ్యి ఏంటి కేర్ టేకరా, ఈ రోజుల్లో నీలాంటి బిలియనియర్తో ఉన్నా కూడా నిన్ను అసలు లెక్క చేయకుండా ఉండే అమ్మాయి దొరకడం అదృష్టమని అంటుంది. మిస్టర్ లీ నవ్వుతూ అవునమ్మా, అసలు నాకంటే ముందే తనే నాతో రిలేషన్ పెట్టుకోవాలని ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది అని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఆవిడ హ్యాపీ అయ్యి సరేరా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, ఆ అమ్మాయి గుణం క్యారెక్టర్ బాగుంటే చాలు, మీరిద్దరూ ఫస్ట్ కలిసి ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి అని చెప్తుంది. ఇంతలో అసిస్టెంట్ మిస్టర్ లీ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, ప్రెసిడెంట్ మీటింగ్ చాలా అర్జెంట్, రోజ్ గ్రూప్ CEO ఈ ఒక్కరోజు మాత్రమే సిటీలో ఉంటారు, మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. మిస్టర్ లీ అమ్మ నాకు ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తాను, ఈ వీకెండ్లో నేను తనని ఇంటికి తీసుకొని వస్తాను అని ఫోన్ పెట్టేయబోతాడు. ఆవిడ ఎప్పుడూ పనైనా, నువ్వు రోజంతా పనులతోనే బిజీగా ఉంటే నేను మీ బామ్మగారు మనవలను ముని మనవలను ఎప్పుడు ఎత్తుకోవాలిరా అని అడుగుతుంది. అప్పుడు మిస్టర్ లీ నవ్వుతూ అదెంత పనమ్మా, నీకు ఎంతమంది మనవళ్ళు ముని మనవళ్ళు కావాలో చెప్పండి, నేను తనతో మాట్లాడి నీకు అంతమందిని ఇప్పిస్తాను అని అంటాడు. ఆవిడ కోపంగా లియోన్ ఫ్యాంగ్, నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా పంది అనుకుంటున్నావా, లేదంటే నిజంగా తన గురించి లైట్గా అనుకుంటున్నావా, నేనేమైనా ఒక మొద్దును కన్నానా, అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా అని అరుస్తుంది. మిస్టర్ లీ విసుగ్గా ఓ అమ్మ నాకు అర్థమైంది, ఫోన్ పెట్టేయని కారు కిటికీలో నుంచి బయటికి చూస్తాడు. సరిగ్గా అదే టైంకి రోడ్డు పక్కన మిస్ జాయ్కి తన తమ్ముడు ఎదురై బెదిరించడం కనిపిస్తుంది. తమ్ముడు కోపంగా అక్క జస్ట్ ఆ పాతరాయి ఉంటే సరిపోదు, నువ్వు కనుక నాకు ఇప్పుడే డబ్బులు ఇవ్వకపోతే నేను అమ్మా నాన్నల్ని తీసుకొని నీ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్కి వెళ్ళి పెద్ద గొడవ చేస్తాను, నిన్న అసలు కాలేజ్లో జాయిన్ అవ్వనివ్వను అని గట్టిగా అరుస్తాడు. జాయ్ తనతో నేను జీతం రాగానే నీకు డబ్బులు పంపుతానని చెప్పాను కదా అని బ్రతిమాలుతుంది. తమ్ముడు ఏం చేసినా తొందరగా చెయ్యని వెళ్ళిపోతాడు. జాయ్ ఒంటరిగా నిలబడి ఇప్పుడు మళ్ళీ మిస్టర్ లీ కోసం ఒక కొత్త గిఫ్ట్ కొనాలి అని ఆలోచిస్తుంది. కారులో నుంచి ఇదంతా చూసిన మిస్టర్ లీ జాయ్ ఎవరో వేరే పర్సన్తో గొడవ పడుతుందని తప్పుగా అనుకుని కోపంగా ఉంటాడు. వెంటనే డ్రైవర్తో కారు వెనక్కి తిప్పి ఇప్పుడే ఆఫీస్కి పోనీ అని ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ గావు కంగారుగా కానీ సార్ బిగ్ ఈగల్కి సంబంధించిన ఆ ఇంపార్టెంట్ మీటింగ్ అని అడిగితే మిస్టర్ లీ కోపంగా నేను చెప్పింది విను, ఆఫీస్కి పద అని అరుస్తాడు. ఆఫీస్కి వచ్చాక మిస్ జాయ్ ఒక అందమైన వాచ్ని టేబుల్ మీద పెట్టి మిస్టర్ లీ మీరు తిరిగి వచ్చారా, ఈరోజు నాకు ఆ ఖరీదైన కారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, నేను నా పాత జీతం డబ్బులతోనే మీకోసం ఈ వాచ్ని కొన్నాను, ఇది తీసుకోండి అని నవ్వుతూ ఇస్తుంది. కానీ మిస్టర్ లీ ఆ వాచ్ని ఎగతాళిగా చూస్తూ నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎందుకు నాతో రిలేషన్ పెట్టుకునే డ్రామాలు ఆడుతున్నావు, పైగా మా ఇద్దరికి ఒకే రకమైన గిఫ్ట్లు ఇస్తున్నావా అని అడుగుతాడు. జాయ్ షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంత నిజమైన మనస్తత్వం ఉన్నదానివి అనుకోలేదు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకంటే చాలా తక్కువైనా నేను నీతో రిలేషన్ గురించి ఆలోచించాను, నీకోసం బిగ్ ఈగల్ లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్స్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే
నువ్వేమో రోడ్డు మీద నిలబడి ఇంకో మగాడితో నాటకాలు ఆడుతున్నావా? నువ్వు నా ప్రేమకి అసలు కరెక్ట్ కాదు. నీకోసం నేను చేసినవన్నీ వేస్ట్ అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. జాయ్ కళ్ళలో నీళ్లు తిరిగినా ధైర్యంగా నిలబడి, సార్ మీరు నిజంగానే అంటున్నారా? నేను మీతో లవ్ అని ఎప్పుడు చెప్పాను? నేను మీ ఆ పాత లవర్ని వెళ్ళగొట్టింది జస్ట్ డబ్బు సంపాదించడం కోసమే. అవును, మీతో పోల్చుకుంటే మా ఫ్యామిలీ స్టేటస్ చాలా తక్కువ కావచ్చు, కానీ కనీసం నేను మీలాగా ఎదుటి వాళ్ళని అంత తేలిగ్గా తక్కువ చేసి మాట్లాడను. హోదా చూసుకుని ఇంత ఎత్తు నుంచి ఎదుటి వాళ్ళని ఇలా ఇన్సల్ట్ చేయను. మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే అది మీ ఇష్టం, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ అహంకారం వల్ల జరిగిన నష్టానికి నేను బాధ్యురాల్ని కాదు అని అంటుంది. మిస్టర్ లీ గట్టిగా నోర్మయ్ అని అరిస్తే జాయ్ అంతకంటే గట్టిగా, నేనెందుకు నోరు మూసుకోవాలి? నేను పూర్ కావచ్చు, కానీ నీచమైన దాన్ని కాదు. నేను కష్టపడి రాత్రింబగళ్ళు పనిచేసి నా కాలేజ్ ఫీజులు సంపాదించుకుంటున్నాను. ఇక చాలు, నేను మీ దగ్గర ఈ జాబ్ చేయను. మీరొక డెవిల్. ఈ ప్రపంచంలో మగవాళ్ళంతా చచ్చిపోయినా నేను మిమ్మల్ని అస్సలు లైక్ చేయను అని క్యాబిన్లో నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. జాయ్ వెళ్ళిపోయాక అసిస్టెంట్ గావ్ లోపలికొచ్చి, సార్ ఇది మధ్యాహ్నం మీటింగ్ సమ్మరీ అని అంటాడు. మిస్టర్ లీ క్యాన్సిల్ చేయని అంటాడు. గావ్ సరే అని సర్దుతూ ఉంటే మిస్టర్ లీ ఆపి, గావ్ నేను నిజంగానే చాలా పొగరుగా కనిపిస్తున్నానా? అంత హైలో ఉన్నానా అని అడుగుతాడు. గావ్ భయపడుతూ, అదెలా సాధ్యం సార్, మీరు అని తడబడుతూ ఉంటే మిస్టర్ లీ, ఈ కాపు నువ్వు నా కోసం ఒక పని చేయి. ఈరోజు రోడ్డు మీద తనతో గొడవ పడిన ఆ పర్సన్ ఎవరో కనుక్కో, వాడికి ఫోన్ చేసి ఇంకెప్పుడు తనని ఇబ్బంది పెట్టొద్దని చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత జాయ్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయని అంటాడు. గావ్ ఫోన్ చేయగానే జాయ్ కోపంగా, అసిస్టెంట్ గారు నేను రిజైన్ చేస్తున్నాను, ఇప్పుడే ఇంటి నుంచి కూడా వెళ్ళిపోతున్నాను, మీరు వేరే కేర్ టేకర్ని చూసుకోండి అని అంటుంది. గావ్ కూల్గా, మిస్ జాయ్ మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఇప్పుడు జాబ్ వదిలేస్తే పెద్ద మొత్తంలో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అని అంటాడు. జాయ్ షాక్ అయ్యి, పెనాల్టీనా దేనికి అని అడుగుతుంది. గావు రూల్స్ ప్రకారం 1 నెల కంటే తక్కువ రోజులు పనిచేసి ఎలాంటి సరైన రీజన్ లేకుండా జాబ్ మానేస్తే 3 నెలల జీతాన్ని కాంపెన్సేషన్గా కట్టాలి అని చెప్తాడు. జాయ్ లెక్కలేసుకుని తల పట్టుకుంటుంది. 3 నెలల అంటే నేను ఇంతకాలం కష్టపడి పనిచేసి రూపాయి కూడా తీసుకోకపోగా నా సొంత జేబులో నుంచి మరో 2 నెలల జీతం మీకు కట్టి వెళ్ళాలా అని అడుగుతుంది. గావ్ కూడా అవును అంతే, అందుకే నువ్వు ఇంకోసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత ఈజీగా డబ్బు సంపాదించే మార్గం ఇంత హ్యాండ్సమ్ బాసు దొరకడం కష్టం అని అడ్వైస్ ఇస్తాడు. పక్కనే ఉన్న మిస్టర్ లీ మనసులో నవ్వుకుంటూ, కార్ని రెడీ చేయి ఇంటికి వెళ్దామని అంటాడు. తను మనసులో, నా లీ ఫ్యామిలీలోకి రావడం ఈజీ మిస్ జాయ్, కానీ బయటికి వెళ్ళడం అంత ఈజీ కాదు అని అనుకుంటాడు. ఇంటికి వచ్చాక మిస్టర్ లీ జాయ్ ఎదురుపడతారు. తను వెటకారంగా, ఓహో అయితే నువ్వు ఇప్పుడు పిక్సియు లాగా నేను లేనప్పుడు నా ఇంటి తలుపులకి కాపలా కాస్తావా అని అడుగుతాడు. జాయ్ కోపంగా, నన్ను మీరేమైనా కాపలా కుక్క అనుకుంటున్నారా అని అంటుంది. మిస్టర్ లీ కూల్గా, సారీ నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, మరి కాంపెన్సేషన్గా నీకు ఈ సంవత్సరానికి పూర్తి జీతాన్ని డబల్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆఫర్ ఇస్తాడు. జీతం డబల్ అనగానే జాయ్ కోపం అంతా నీరైపోతుంది. మనసులో డబ్బు సంపాదించడం చాలా కష్టం, ఇంత డబ్బు ఇస్తున్నప్పుడు ఈ ఖరీదైన బాస్ పెట్టే టార్చర్లు భరించడం పెద్ద విషయమేం కాదులే అనుకుంటూ, సరే అలాగే కానివ్వండి అని ఒప్పుకుంటుంది. తర్వాతి సీన్లో జాయ్ బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఒక బైక్ వచ్చి అక్కడ నడుస్తున్న ఒక బామ్మగారిని డాష్ ఇవ్వబోతుంది. జాయ్ ఏమాత్రం ఆలోచించకుండా దూకి ఆ బామ్మగారిని పక్కకి లాగి ప్రాణాలు కాపాడుతుంది. బామ్మగారు ఊపిరి పీల్చుకుంటూ, ఈ కాలం కుర్రోళ్ళు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బైకులు నడుపుతున్నారు, థ్యాంక్స్ అమ్మా, నువ్వు చాలా మంచిదానివి అని అంటుంది. ఇంతలో ఆ బామ్మగారి కోడలు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేనెంత వెతికాను అని అంటుంది. దానికి ఆవిడ, ఈ అమ్మాయి కాపాడకపోతే నన్ను మళ్ళీ చూసేదానివే కాదు అని అంటుంది. ఆవిడ జాయ్కి థ్యాంక్ యూ అని చెప్తారు. బామ్మగారు, నీ కార్ ఎక్కడ పార్క్ చేశావు, మేము నిన్నక్కడ డ్రాప్ చేస్తామని అడుగుతుంది. జాయ్ నవ్వుతూ, అవసరం లేదండి థ్యాంక్ యూ, నా స్కూటీ ఇక్కడ పక్కనే ఉంది అని చెప్పి తన స్కూటీ వైపుగా చూపిస్తుంది. రోడ్డు మీద నిలబడి ఉన్న జాయ్తో బామ్మగారు, ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడం చాలా ఇబ్బంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నిన్ను మా కార్లోనే తీసుకెళ్తామని అడుగుతుంది.
జాయ్ వద్దంటున్నా వినకుండా ఆ బామ్మగారి కోడలు, అమ్మ ఈ అమ్మాయి నీ ప్రాణాలు కాపాడింది, మనం ఖచ్చితంగా తనని డ్రాప్ చేయాలి, నువ్వు కార్ ఏర్పాటు చెయ్యని జాయ్ని తమ లగ్జరీ కార్లో ఎక్కించుకుంటారు. ఇక కారు స్టార్ట్ అయ్యాక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. జాయ్ నేను ఈస్ట్ జోన్ బంగ్లాస్కి వెళ్ళాలి అని చెప్తుంది. అది విన్న వాళ్ళు షాక్ అవుతూ మేము కూడా ఈస్ట్ జోన్ బంగ్లాస్కే వెళ్తున్నామని, చూసావా అమ్మ ఈ అమ్మాయితో మనకి ఎంతటి లక్ కుదిరిందో, ఇంతకీ నువ్వు అక్కడ ఏ బంగ్లాలో ఉంటావని అడుగుతారు. జాయ్ నవ్వుతూ నేనక్కడ ఉండనండి, నేనక్కడ కేర్ టేకర్గా వర్క్ చేస్తున్నాను అని నిజం చెప్తుంది. అప్పుడు ఆవిడ మిస్ వెన్ తనతో మాట్లాడుతూ చాడీలు చెప్తూ ఉంటుంది. అత్తయ్య మీకు తెలీదు, ఆ మిస్టర్ లీ ఇంట్లో పనిచేసే కేర్ టేకర్ అమ్మాయి ఎంత పొగరిపోతో, ఏకంగా ఆయన బెంట్లీ కార్ని తీసుకొని తిరుగుతుంది. డబ్బు కోసమే ఆరాటపడే అలాంటి దరిద్రపు అమ్మాయిని మీరు మిస్టర్ లీ పక్కన ఉండనివ్వకూడదు అని చెప్తుంది. అది గుర్తుకొచ్చిన ఆవిడకి చాలా కోపం వస్తుంది. అలా జాయ్తో ఈస్ట్ జోన్ బంగ్లాస్లో ఉండే వాళ్ళంతా నాకు తెలుసు, నువ్వు ఎవరింట్లో పనిచేస్తున్నావని అడుగుతుంది. జాయ్ మా బాస్ పేరు మిస్టర్ లీ అని ఆన్సర్ ఇస్తుంది. లీ అమ్మ మనసులో ఓహో ఈ జింగ్ సిటీ మొత్తంలో లీ అనే ఇంటి పేరున్న ఏకైక రిచ్ ఫ్యామిలీ మాదే, అంటే తను మా అబ్బాయి లియోన్ ఫ్యాంగ్ ఇంట్లోనే పనిచేస్తుందా అని అనుకుంటుంది. కానీ జాయ్కి మాత్రం వాళ్ళే తన బాస్ కుటుంబం అని తెలీదు. బామ్మ నవ్వుతూ చూస్తుంటే మా అబ్బాయికి బాగానే అలవాటైనట్టుంది, ఇంతకీ మా వాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా, ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా, మేము చిన్నప్పటి నుంచి వాళ్ళని చాలా ముద్దుగా పెంచాము అని అడుగుతుంది. జాయ్ నేను వాడిని అస్సలు ముద్దు చేయను, అలాంటి డెవిల్కి ఇంత మంచి ఫ్యామిలీనా అని మనసులో అనుకుంటుంది. బామ్మగారు జాయ్ చేతులు పట్టుకుని నువ్వు నా ప్రాణాలు కాపాడినప్పుడే నాకు అర్థమైంది, నువ్వు చాలా మంచి అమ్మాయివి, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది. జాయ్ తన పేరు చెప్తే బామ్మగారు ముద్దుగా ఇలాంటి పేరు ఎవరు పెట్టారమ్మా, ఇప్పటి నుంచి నిన్ను నేను లిటిల్ ఫిష్ అని పిలుస్తాను అని అంటుంది. జాయ్ నవ్వుతూ ఒప్పుకుంటుంది. కారు విల్లా దగ్గరికి రాగానే సెక్యూరిటీ గార్డు పెద్ద మేడం వచ్చారని సెల్యూట్ చేస్తాడు. బామ్మగారు జాయ్తో పద, మా అబ్బాయి ఇల్లు ఎలా ఉందో నేను ఇంకా చూడలేదు, నువ్వే నాకు చూపించాలి అని లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ మిస్టర్ లీ అమ్మ లోపలికి వెళ్లే ముందు ఒక పక్కకొచ్చి తన కొడుకు మిస్టర్ లీకి ఫోన్ చేస్తుంది. ఒరే లియోన్ ఫ్యాంగ్, నీకు ఆ కేర్ టేకర్ అమ్మాయికి మధ్య ఇప్పుడు ఎలా నడుస్తుంది అని అడుగుతుంది. మిస్టర్ లీ ఆఫీస్ నుంచి ఏమీ లేదమ్మా, ఇందాక చిన్న మిస్టేక్ జరిగింది, ఇప్పుడంతా బాగానే ఉంది అని చెప్తాడు. ఆవిడ కోపంగా నా కొడుకు ఆ అమ్మాయి చేతిలో నిజంగానే మోసపోయాడని నాకు అర్థమైంది, ఇంత చిన్న ఏజ్లో కేర్ టేకర్ జాబ్ చేస్తుందంటేనే నీ డబ్బు కోసమే ఆశపడుతుంది అనుకుని నేను మీ బామ్మగారు నీకోసం ఆల్రెడీ ఒక మంచి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని సెలెక్ట్ చేశాము. తను ప్రెజెంట్ బ్రిటన్లో చదువుకుంటుంది, టైం చూసుకుని రేపు తనని కలిసి వెళ్ళి మాట్లాడు అని ఆర్డర్ వేస్తుంది. మిస్టర్ లీ అమ్మ నాకు అవసరం లేదు అని చెప్పినా వినకుండా రేపు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. ఇక మనసులో మన బిజినెస్ స్టేటస్కి తగ్గ సంబంధమే చూసుకోవాలి అని అనుకుంటుంది. అలా లోపలికి వెళ్ళాక జాయ్ వాళ్ళని బాగా చూసుకుంటుంది. బామ్మగారు నువ్వు మా అబ్బాయిని బాగానే చూసుకుంటున్నావని అంటుంది. జాయ్ అది నా బాధ్యత మేడం, ఎందుకంటే మిస్టర్ లీ నాకు మంచి శాలరీ ఇస్తారు అని అంటుంది. ఇంతలో లీ అమ్మకి ఒక మెసేజ్ వస్తుంది. అయ్యో ఇప్పుడే తెలిసింది, మా వాడు ఏదో పని మీద సిటీకి వెళ్ళాడంట, మనం అనవసరంగా వచ్చామని అంటుంది. దానికి బామ్మగారు వాడు ఎప్పుడూ ఇంతే, ఎప్పుడూ పనులతోనే బిజీగా ఉంటూ ఈ జాయ్ని ఇక్కడ ఒంటరిగా వదిలేశాడు అని జాయ్ మీద జాలి పడుతుంది. వెళ్తూ వెళ్తూ మేము తెచ్చిన ఈ ఇంపోర్టెడ్ పండ్లు కూరగాయలు జాయ్ కోసమే ఉంచు, ఒక అమ్మాయి ఎప్పుడూ జంక్ ఫుడ్ తినకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మిస్టర్ లీ తన అమ్మ చెప్పిన బ్రిటన్లో చదువుకుంటున్న రిచ్ అమ్మాయితో బ్లైండ్ డేట్కి వెళ్తాడు. ఆ అమ్మాయి కాఫీ షాప్లో కూర్చుని వచ్చారా మిస్టర్ లీ, నేను మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఈ మ్యాకరోన్లు చాలా టేస్టీగా ఉన్నాయి, ఎస్ప్రెసోతో తింటే చాలా బాగున్నాయి, అదిరిపోయాయి అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. మిస్టర్ లీ కూల్గా థ్యాంక్ యూ, కానీ నేను జస్ట్ హ్యాండ్ డ్రిప్ కాఫీ మాత్రమే తాగుతానని అంటాడు. తన సోది మొదలు పెడుతూ మీ అమ్మగారు చెప్పారు మీరు కూడా బ్రిటన్లోని క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారని, నిజంగా గ్రేట్, మనిద్దరి ఆలోచనలు ఖచ్చితంగా కలుస్తాయని అంటుంది. మిస్టర్ లీ వెటకారంగా ఓ అవునా, ఇంతకీ నువ్వు అక్కడ ఏ కాలేజ్లో చదివావు అని అడిగితే తను తడబడుతూ అది నేను డబ్బులు కట్టి డొనేషన్ సీట్లో జాయిన్ అయ్యాను అని నిజం ఒప్పుకుంటుంది. ఇక మిస్టర్ లీ మీ ఫ్యామిలీ తరతరాలుగా బిజినెస్ చేస్తుందని విన్నాను, మా డాడీ బిజినెస్ కూడా మీలాంటిదే, కాబట్టి మన ఇద్దరి ఫ్యామిలీస్కి
అమ్మాయికి మధ్య మంచి సంబంధాలు కుదురుతాయని అంటుంది. మిస్టర్ లీ, ఇంతకీ మీ డాడీ ఏం బిజినెస్ చేస్తారు అని అడిగితే తను ఆయన ప్రోడక్ట్స్ని సెకండ్ టైం సేల్ చేస్తాను అని అంటుంది. మిస్టర్ లీ నవ్వుతూ, అంటే టికెట్ల బ్రోకరా, కొత్తగా డబ్బులు వచ్చిన రిచ్ పర్సన్ అన్నమాట అని మొహం మీదే అనేస్తాడు. తను సర్దుకుంటూ, అవన్నీ వదిలేయండి మిస్టర్ లీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. పెళ్లి తర్వాత లీగల్ బాండ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. మిస్టర్ లీ సీరియస్గా తన కళ్ళలోకి చూస్తూ, నాకు ఆస్తుల పట్టింపులు లేవు. పెళ్ళైన తర్వాత నా ఆస్తి మొత్తం నా వైఫ్ పేరు మీద రాసేస్తాను అని చెప్తాడు. అది వినగానే ఆ అమ్మాయి మనసులో ఆశ పెరిగి, మిస్టర్ లీ, మీ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. నువ్వు చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నావు. నీ చదువు కూడా నాకంటే తక్కువే, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకంటే తక్కువే అయినప్పటికీ నీతో రిలేషన్ పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని బిల్డప్ ఇస్తుంది. తను అన్న మాటలకి మిస్టర్ లీకి జాయ్ ఆఫీస్లో అన్న మాటలు గుర్తుకొస్తాయి. అవును, నేను మీతో స్టేటస్లో పోటీ పడలేను, కానీ కనీసం నేను ఎదుటి వాళ్ళని ఇంతలా తక్కువ చేసి మాట్లాడను, ఇంత ఎత్తులో కూర్చుని ఇన్సల్ట్ చెయ్యను అని మిస్టర్ లీ మనసులో జాయ్ని తలుచుకుంటూ, ఆ రిచ్ అమ్మాయితో నువ్వు నిజంగానే చాలా వింతగా ఉన్నావు, కానీ నేను రిలేషన్కి అస్సలు ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుంచి లేచి వచ్చేస్తాడు. ఆ అమ్మాయి షాక్ అయ్యి, ఈయనకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా అని మొహం తిప్పుకుంటుంది. మిస్టర్ లీ బయటికి రాగానే కారులో కూర్చొని ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలో అతని అమ్మ కాల్ చేస్తుంది. బ్లైండ్ డేట్ ఎలా జరిగింది, ఆ అమ్మాయికి నువ్వు బాగా నచ్చేసి ఉంటావు కదా అని అడుగుతుంది. మిస్టర్ లీ, అవును, తనకి నేను నచ్చాను, కానీ నాకు తను అస్సలు నచ్చలేదు, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది అని చెప్తాడు. ఆవిడ సర్ది చెప్తూ, నీకు అర్థం కాదురా, ఈ కాలం రిచ్ ఫ్యామిలీ అమ్మాయిలు ఫస్ట్ ఇంప్రెషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అని అంటుంది. మిస్టర్ లీ విసుగ్గా, ఆ రిచ్ ఫ్యామిలీ అమ్మాయిల గురించి నాతో మాట్లాడకమ్మా, ఈరోజు నేను ఆ గ్రేట్ బిజినెస్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా సాధించుకొని వచ్చాను అని టాపిక్ని మారుస్తాడు. ఇంతలో అక్కడికి బామ్మగారు వస్తుంది. వీడికి అసలు ప్రేమించడమే చేత కాదు, ఎప్పుడూ ప్రాజెక్ట్స్ గురించే మాట్లాడతాడు తప్ప ప్రేమ ముచ్చట్లు వీడికి రావు, వీడొక ఇనుప ముక్క లాంటోడు, వీడు ఎవరితోనూ లవ్లో పడలేడు అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. బామ్మగారు వచ్చి, నువ్వు ఒక చీటర్వి, ఒకవైపు ఆ మిసెస్ వెన్ని హోల్డ్లో ఉంచి ఇంకోవైపు బ్లైండ్ డేట్లకి వెళ్తున్నావు అని అంటుంది. వాళ్ళమ్మ కోపంగా, అయినా ఆ కేర్ టేకర్ అమ్మాయి జోలికి అసలు వెళ్ళొద్దని చెప్తున్నా కదా, తను డబ్బు పిచ్చిది అని అంటుంది. మిస్టర్ లీ షాక్ అవుతూ, తను డబ్బు పిచ్చిదని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. ఆవిడ కోపంగా, ఆ మిస్ వెన్ నాకు అంతా చెప్పేసింది, మీరిద్దరూ ఇంకా సరిగ్గా కలవనే లేదు, అప్పుడే తను నీ దగ్గర నుంచి బెంట్లీ కార్ లాగేసుకుందంట కదా అని అరుస్తుంది. మిస్టర్ లీ మాత్రం ఆ బెంట్లీ కారు నేనే తనకి గిఫ్ట్గా ఇచ్చానని నిజం చెప్తాడు. ఆవిడ షాక్ అయ్యి, నువ్వు ఇవ్వడానికి సాహసించినా తను ఎలా తీసుకుంటుంది, నువ్వు ఏ అమ్మాయి చేతిలోనూ మోసపోకూడదురా అని కంగారు పడుతుంది. మిస్టర్ లీ విరక్తిగా, అమ్మ, నేను అమ్మాయిల చేతిలో మోసపోవడం లేదు, ఆ మిస్ వెన్ నా దగ్గర గొడవ పడి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తుంది. నిజం చెప్పాలంటే ఆ రిచ్ ఫ్యామిలీ అమ్మాయిని చూస్తేనే నాకు ఇప్పుడు నిజంగా భయమేస్తుంది అని అంటాడు. బామ్మగారు నవ్వుతూ, చూసావా, నా మనవిడి టేస్ట్ నాకంటే బాగుంది, ఆ జాయ్ చాలా మంచి అమ్మాయి అని హ్యాపీ అవుతుంది. ఇక్కడ జాయ్కి తన స్టెప్ ఫ్యామిలీ ఇంకా తమ్ముడు మెసేజ్లు చేస్తూ ఉంటారు. డబ్బులు ఎక్కడ, ఎంత ధైర్యం నీకు అంటూ అది చూసి తను చాలా ఏడుస్తుంది. ఇక నెక్స్ట్ డే తను రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చి తనని పట్టుకుంటారు. అలా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో మాకు తెలిసిపోయింది, నిన్ను యూనివర్సిటీకి వెళ్ళనిస్తామా, ఈరోజు ఖచ్చితంగా నాకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని అరుస్తూ ఉంటారు. జాయ్ భయపడుతూ, అమ్మా నాన్న, మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకోవట్లేదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుతుంది. తన అమ్మ, ముందు దీని బ్యాగ్ని వెతకండి, డబ్బులున్నాయేమో చూడు అని బ్యాగ్ని లాక్కుంటుంది. బ్యాగ్ వెతికిన తర్వాత ఇందులో ₹1 కూడా లేదు. అక్క చాలా రిచ్ అని 1,000 రూపాయల వాచ్లు కూడా కొనగలదని చెప్పావు కదా, మరి ఆ డబ్బులేవి అని తన డాడీని అడుగుతాడు తమ్ముడు. జాయ్ టైం చూసుకుని, నా దగ్గర డబ్బులున్నాయి, నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తాను అని అబద్ధం చెప్తుంది. కానీ తమ్ముడు, నాన్న, దీని మాటలు నమ్మొద్దు, గత నెలలో కూడా నాకు ఇలాగే అబద్ధం చెప్పి తప్పించుకుంది, మళ్ళీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్తాడు. తన డాడీ కోపంగా, మా ఫ్యామిలీ నిన్ను 10 ఏళ్లకు పైగా తిండి పెట్టి పెంచితే ఇప్పుడు నీ రెక్కలు బలపడి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా, దీని ఫోన్లో ఖచ్చితంగా డబ్బులుంటాయి, దీని ఒళ్ళంతా వెతకండి అని ఆర్డర్ వేస్తాడు.
జాయ్ గట్టిగా నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి అని అరుస్తుంది. తమ్ముడు నవ్వుతూ నువ్వు ఎంత అరిచినా లాభం లేదు, ఈ ఏరియా సెక్యూరిటీ గార్డ్స్కి నేను ముందే డబ్బులు ఇచ్చి పంపించేశాను. నాన్న నువ్వు దీన్ని గట్టిగా పట్టుకో, నేను దీన్ని వీడియో తీస్తాను. ఆ రిచ్ ఫ్యామిలీ అమ్మాయి మిస్ వెన్ చెప్పింది, ఈ పని కనుక సక్సెస్ అయితే మనకొక ₹1,00,000 ఇస్తానని అని అసలు ప్లాన్ని బయట పెడతాడు. అదే టైంకి మిస్టర్ లీ తన కారులో ఆ దారిలో వెళ్తూ ఉంటాడు. తనకి రోడ్ మీద నూడిల్స్ ప్యాకెట్ కనిపిస్తుంది. తనకి జాయ్ అరుపులు కూడా వినిపిస్తాయి. మిస్టర్ లీకి జాయ్ తన విల్లాలో ఇన్స్టంట్ నూడిల్స్ వండి ఇచ్చిన సీన్ గుర్తుకొస్తుంది. అతను డ్రైవర్తో కార్ ఆపు అని ఆర్డర్ వేసి కార్ దిగుతాడు. ఇక వాళ్ళ వైపు వస్తూ ఆపండి అని అరుస్తాడు. జాయ్ తమ్ముడు ఫోన్ లాక్కుని గట్టిగా నేలకేసి కొడతాడు. అలా వాడిని కూడా తన్ని పక్కకి విసిరేస్తాడు. ఇక అడ్డం వచ్చిన తన డాడీని కూడా కొడతాడు. ఇక జాయ్ని తన కోట్ తీసి కప్పి తనని ఎత్తుకుంటాడు. అలా వెళ్తూ మిస్టర్ లీ తన అసిస్టెంట్స్తో ఇందులో ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి అని ఆర్డర్ వేస్తాడు. ఆపై తన అసిస్టెంట్తో పోలీసుల్ని పిలిచి చట్టపరమైన చర్యలు తీసుకోండి. జాయ్ ముందు నువ్వు కారెక్కు, మిగతా విషయాలు మనం లాయర్తో మాట్లాడుకుందామని చెప్తాడు. జాయ్ కళ్ళలో నీళ్లతో ప్లీజ్ సార్, థ్యాంక్ యూ, అలాగే ఆఫీస్లో జరిగిన పాత గొడవకి నన్ను క్షమించండి అని అంటుంది. మిస్టర్ లీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడకు అని అంటాడు. పోలీసులు వచ్చేసరికి జాయ్ స్టెప్ ఫ్యామిలీ అరుస్తూ మమ్మల్ని సేవ్ చేయండి, ఈ రిచ్ అబ్బాయి మమ్మల్ని కొడుతున్నాడు అని అబద్ధపు డ్రామాలు ఆడతారు. అసిస్టెంట్ గావు నవ్వుతూ మీరేమంటున్నారు, మీ నేరాలన్నీ మా ఫోన్లో రికార్డ్ అయిపోయాయి, కోర్టులో ఈ వీడియో రికార్డింగ్స్ ఎవిడెన్స్లు అవుతాయి, నడవండి లోపలికి అని వాళ్ళని అరెస్ట్ చేయిస్తాడు. మిస్టర్ లీ జాయ్తో నువ్వు వాళ్ళతో రాజీ పడాలనుకుంటున్నావా అని అడిగితే జాయ్ వద్దు అన్నట్టు తల ఊపుతుంది. సరే అయితే ఇప్పటి నుంచి నువ్వు నాతోనే నా విల్లాలోనే ఉంటావు, ఇక మీద వాళ్ళ మొహాలు చూడాల్సిన అవసరం లేదు. జాయ్ నువ్వు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయివని నాకు తెలుసు, కానీ ఇవాటి నుంచి నీకు తోడుగా నేనున్నాను అని అంటాడు. ఇదేం పాతకాలపు ఫ్లట్టింగ్ లైన్ సార్ అని అంటుంది. మిస్టర్ లీ తన కళ్ళలోకి చూస్తూ జాయ్ నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు, ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, ఆ పాత చేదు జ్ఞాపకాలన్నీ గడిచిపోయాయి, మనుషులు ఎప్పుడు ముందడుగు వెయ్యాలి అని చెప్తాడు. అసిస్టెంట్ అప్పుడే కార్ దగ్గరికి వస్తాడు. మిస్టర్ లీకి తన క్లీన్నెస్ ఫోబియా గుర్తుకొచ్చి ఆ గూండాలు నిన్ను తాకారు కదా, నా కార్ ఎక్కకు, ఆ ఫ్యామిలీ అంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటాడు. అది విన్న జాయ్ బొంగమూతి పెట్టి అయితే నేను దిగిపోతాను అనగానే మిస్టర్ లీ నువ్వేం బ్యాడ్గా లేవులే, నువ్వు మంచి స్మెల్ వస్తున్నావని అంటాడు. కార్లో జాయ్ మిస్టర్ లీ మీరు నైట్ అంతా ఫ్లైట్ జర్నీలోనే ఉన్నారు కదా, ఏదైనా తింటారా అని అడుగుతుంది. మిస్టర్ లీ నువ్వు నన్ను మిస్టర్ లీ అని మాత్రమే పిలుస్తావా అని అడుగుతాడు. జాయ్ ఆ బామ్మగారు మీ అమ్మగారు మిమ్మల్ని జియావో యువర్ అని పిలుస్తున్నారు కదా, నేను కూడా అలాగే పిలవాలా అని అంటుంది. మిస్టర్ లీ నవ్వి సరే మరి నన్ను నువ్వు ఏమని పిలుస్తావని అడుగుతాడు. జాయ్ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తున్న జాయ్ ఫ్యామిలీకి వెన్ను కనిపిస్తుంది. వాళ్ళు మిస్ వెన్ మమ్మల్ని కాపాడండి, ఆ మిస్టర్ లీ మమ్మల్ని లోపల వేయించడానికి చూస్తున్నాడు, జాయ్ మళ్ళీ ఆయనతోనే తిరుగుతుందని కాళ్ళు పట్టుకుంటారు. మిస్ వెన్ నవ్వి నేను మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకుని రాగలను, కానీ నాదొక కండిషన్, మీరు ఎలాగైనా ఆ జాయ్ యూనివర్సిటీ చదువుని తన ఐడెంటిటీని నాశనం చేయాలి, తను అనుకున్నది ఏది దక్కకూడదు అని డీల్ మాట్లాడుతుంది. ఇక్కడ జాయ్కి యూనివర్సిటీ ప్రిన్సిపాల్ నుంచి పిలుపొస్తుంది. ఆఫీస్లో ప్రిన్సిపల్ నువ్వు మిస్ జాయ్ కదా, నీ మీద మాకొక కంప్లైంట్ వచ్చింది, నీకు నరాల బలహీనత ఉందని, నీ పర్సనల్ లైఫ్ చాలా ఘోరంగా ఉందని, పెళ్ళి కాకుండానే ఒక పర్సన్తో కలిసి ఉంటున్నావని తెలిసింది, ఇది నిజమేనా అని అడుగుతారు. జాయ్ షాక్ అయి వెంటనే కాలేజ్కి వెళ్తుంది. అలా సార్ వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారని అంటుంది. ఇంతలో మిస్ వెన్ చైర్ నుంచి అటువైపుగా తిరిగి నేను అబద్ధం చెప్తున్నానా, మిస్టర్ లీ కార్లో నీకు మానసిక జబ్బుందని నువ్వే ఒప్పుకున్నావు కదా, పైగా మీ అమ్మా నాన్నలే స్వయంగా ఈ లెటర్ రాసి ఇచ్చారు, ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి ఈ యూనివర్సిటీలో చదవడానికి కరెక్ట్ కాదని బిల్డప్ ఇస్తుంది. జాయ్ కోపంతో నువ్వు నా మీద ఇంత పెద్ద ప్లాన్ వేసి వచ్చావంటే ఇదంతా మిస్టర్ లీ కోసమే కదా, సరే నీకు ఆయన అంతగా కావాలనుకుంటే తీసుకో, నాకొద్దు అని అంటుంది. మిస్ వెన్ నవ్వి నువ్విచ్చేదేంటి అని అంటుంది. జాయ్ అయితే నన్ను డబ్బులతో కొనుక్కో, నువ్వు అడిగినంత డబ్బిస్తే నేను ఆయనకు దూరంగా వెళ్ళిపోతాను అని కావాలని అంటుంది. మిస్ వెన్ అయితే నీకు ఒక ₹1,00,00,000 ఇస్తాను, నా మిస్టర్ లీని వదిలేసి వెళ్ళిపో, డీల్ ఓకేనా, ట్రాన్స్ఫర్ చెయ్యాలా లేదంటే చెక్ ఇవ్వాలా అని అడుగుతుంది. జాయ్ నవ్వుతూ నీ దృష్టిలో మిస్టర్ లీ విలువ ₹1,00,00,000 అని అనగానే వెనుక నుంచి మిస్టర్ లీ మాస్ ఎంట్రీ ఇస్తాడు. మిస్ వెన్ కంగారుగా మిస్టర్ లీ విన్నావా,
తను 1,00,00,000 రూపాయలకే నిన్ను అమ్మేయడానికి సిద్ధపడింది. ఇదంతా నీ డబ్బు కోసమే చేస్తుందని చాడీలు చెప్తూ ఉంటుంది. మిస్టర్ లీ నడుచుకుంటూ వచ్చి జాయ్ వైపుగా తిరిగి, నా డబ్బుల కోసమే ఆశపడితే ఇంకా మంచిది. నా దగ్గర డబ్బులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కావలసినంత ఖర్చు పెట్టుకో జాయ్, అస్సలు భయపడకు, నీ వెనక నేనున్నాను అని అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. మిస్ వెన్ తట్టుకోలేక, మిస్టర్ లీ, నేను నీకు కాబోయే వైఫ్ని. నువ్వు తన కోసం నన్ను కాదంటే నేను మా డాడీకి చెప్తాను, మీ అమ్మగారికి కూడా కంప్లైంట్ చేస్తానని బెదిరిస్తుంది. మిస్టర్ లీ కోపంగా, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు మిస్ వెన్. మా లీ ఫ్యామిలీ కాబోయే కోడలి స్థానాన్ని మా నాన్నగారు అసలైన వెన్ ఫ్యామిలీ కూతురికి ఇచ్చారు. అంతేకాని ఎవరో వదిలేసిన పాత బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆ బట్టలు నీ సొంతం అయిపోవు కదా అని అంటాడు. వెన్ మొహం మాడిపోయి, అయినా సరే నేనే ఒకరోజు మిస్సెస్ లీని అవుతాను అని అరుస్తుంది. మిస్టర్ లీ, నువ్వు పగటి కలలు కంటున్నావు. ఇంకెప్పుడైనా ఈ కాలేజ్కి వచ్చి గొడవ చేస్తే నీ సంగతి చెప్తానని జాయ్ని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. కార్ దగ్గరకు వచ్చాక మిస్టర్ లీ, నన్ను నువ్వు నీ పర్సనల్ డ్రైవర్ అనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి తను లేదు అని అంటుంది. మిస్టర్ లీ, మరి ఇంకేంటి, ముందుకొచ్చి సీట్లో కూర్చో అని అంటాడు. మరి మీ క్లీన్నెస్ ఫోబియా సంగతి ఏంటి మిస్టర్ లీ అని గుర్తు చేస్తుంది. మిస్టర్ లీ సీరియస్గా, నువ్వు నన్ను ఏమని పిలిచావు అని అడిగితే జాయ్ ముద్దుగా, లియోన్ ఫ్యాంగ్, నువ్వు చాలా మంచోడివి అని అంటుంది. మిస్టర్ లీ నవ్వి థ్యాంక్ యూ అని చెప్తాడు. జాయ్, ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. మిస్టర్ లీ, నిన్ను మంచి బట్టలు కొనడానికి తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. మా బామ్మగారిని మేనేజ్ చేయడంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్తాడు. మిస్టర్ లీ జాయ్ని ఒక పెద్ద లగ్జరీ మాల్కి తీసుకెళ్ళి ఒక ఖరీదైన డ్రెస్ని చేతికిస్తూ, సరే ఇక్కడికి వచ్చి ఈ డ్రెస్ మార్చుకో అని చెప్తాడు. జాయ్ దాని ప్రైస్ ట్యాగ్ చూసి షాక్ అవుతుంది. 1 మిలియనా? మిస్టర్ లీ, వద్దు, ఇంత ఖరీదైన డ్రెస్ వద్దు, వదిలేయండి అని అంటుంది. మిస్టర్ లీ కూల్గా, నీ సొంత డబ్బులేం ఖర్చు అవ్వడం లేదు కదా, వెళ్ళి చేంజ్ చేసుకో అని పంపిస్తాడు. జాయ్ ట్రయల్ రూమ్లోకి వెళ్ళాక ఒక విషయం గుర్తుకొస్తుంది. ఆ వెన్ను నా మీద వాటర్ పోయడం వల్ల లోపలి బట్టలు కూడా తడిసిపోయాయి కదా, ఈ డ్రెస్ పాడైపోతుంది కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ లీ వచ్చి అయిపోయిందా అని అడుగుతాడు. జాయ్ లోపల నుంచి కంగారుగా, మిస్టర్ లీ, నా లోపలి బట్టలు తడిసిపోయాయి కానీ మార్చుకోవడానికి వేరేవి లేవు అని అంటుంది. మిస్టర్ లీ, ఓ అయితే నీ సైజ్ ఎంత అని అడుగుతాడు. జాయ్ షైగా ఫీల్ అవుతూ చెప్తుంది. మిస్టర్ లీ కొద్దిగా షాక్ అయ్యి, సరే అర్థమైంది అని లేడీస్ ఇన్నర్ వేర్ సెక్షన్కి వెళ్తాడు. అక్కడ సేల్స్ గర్ల్ నవ్వుతూ, సార్, మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇన్నర్స్ కొనడానికి వచ్చారా, ఎలాంటి స్టైల్ కావాలో చెప్పండి అని అంటుంది. మిస్టర్ లీ ఒక మంచి డిజైన్ చూపిస్తూ ఇది ప్యాక్ చేయని ఆర్డర్ వేస్తాడు. సేల్స్ గర్ల్ ఆ బట్టల్ని ట్రయల్ రూమ్లో ఉన్న జాయ్కి అందిస్తూ, మిస్, మీ హస్బెండ్ ఇవి మీకు ఇవ్వమన్నారు అని అంటుంది. జాయ్ కంగారుగా, థ్యాంక్ యూ, కానీ ఆయన నా హస్బెండ్ కాదు అని చెప్తుంది. సేల్స్ గర్ల్, అయితే మీ బాయ్ ఫ్రెండ్ చాలా కేరింగ్ అన్నమాట. పెళ్ళైన మగాళ్ళు కూడా వైఫ్ల కోసం పర్సనల్ వస్తువులు కొనడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది మీ బాయ్ ఫ్రెండ్ బయట మీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. నేనిక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, బట్టలు మార్చుకోండి అని వెళ్ళిపోతుంది. జాయ్ బట్టలు మార్చుకొని బయటికి రాగానే మిస్టర్ లీ తన వైపు చూస్తూ ఉంటాడు. జాయ్ కోపంగా, ఏం చూస్తున్నారు అని అడిగితే మిస్టర్ లీ, ఏం లేదు, పద వెళ్దామని కవర్ చేస్తాడు. జాయ్ కోపంగా తిట్టుకుంటుంది. ఇంటికి వెళ్ళేసరికి విల్లను మిస్ వెన్ అప్పటికే లీ ఫ్యామిలీ బామ్మగారి దగ్గర కూర్చొని ఏడుస్తూ చాడీలు చెప్తూ ఉంటుంది. బామ్మ, మీకు తెలీదు, ఆ మిస్టర్ లీ నా ఒంటి మీద వేడి టీని చల్లాడు, ఇన్నేళ్ళైనా ఆయన చిన్నప్పటిలాగే ఉన్నాడు అని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మిస్టర్ లీ బ్రదరు, అందుకే మా డాడీ ఆస్తులన్నీ తనకి ఇవ్వకుండా ఇంత మంచి పని చేశారు అని అంటాడు. బామ్మగారు సీరియస్గా, అసలు ఏం జరిగిందో వాడు వచ్చాకే వాడే చెప్తాడు, ఇందులో నీకు సంబంధం లేదు, నువ్వు పైకెళ్ళు అని అంటుంది. ఇంతలో మిస్టర్ లీ జాయ్ లోపలికి వస్తారు. మిస్టర్ లీ, బామ్మ, తనని నీకు పరిచయం చేస్తాను, తనే జాయ్ అని చెప్తాడు. ఇది వరకు నువ్వు బామ్మగారిని చూసావు కదా అని జాయ్తో అంటాడు. అలాగే ఈయన వెన్ అంకుల్ అని పరిచయం చేస్తాడు. జాయ్ మర్యాదగా ఇద్దరికి నమస్కారం అని చెప్తుంది. వెన్ అంకుల్ జాయ్ వైపుగా చూసి, ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎందుకో నాకు చాలా కాలంగా తెలిసిన అమ్మాయిలాగా అనిపిస్తుంది అని డౌట్ పడుతూ ఉంటాడు. మిస్ వెన్ వచ్చి, ఈ పని మనిషి ఎప్పటి నుంచి లీ ఫ్యామిలీ బామ్మగారికి ఇంత క్లోజ్ అయిపోయింది, ఈ అమ్మాయి నన్ను కాలేజ్లో అందరి ముందు ఇన్సల్ట్ చేసింది, నువ్వేం మాట్లాడవేంటి అని ఏడుస్తుంది. తన డాడీ, మిస్టర్ లీ, నువ్వు తనని తీసుకొచ్చింది మిస్ వెన్కి సారీ చెప్పించడానికా అని అడిగితే మిస్టర్ లీ, సారీ మిస్ వెన్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ నా మీద జాయ్ మీద వాటర్ చల్లింది తనే అని చెప్తాడు. ఆయన సర్ది చెప్తూ, సరే సరే, ఇద్దరి వైపు తప్పుంది కాబట్టి ఈ గొడవని ఇక్కడితో ఆపేయండి అని అంటాడు.
బామ్మగారు మిస్టర్ లీతో నీ పెద్దన్నయ్య షావెంజీ అబ్రాడ్ నుంచి తిరిగొచ్చాడు, పైనున్నాడు, వెళ్ళి చూడు అని పంపిస్తుంది. మిస్టర్ లీ మనసులో ఆ ఇల్లీగల్ సన్కి ఇంకా నా ఇంట్లోకి వచ్చేంత ధైర్యం ఉందా అని అనుకుంటూ పైకెళ్తాడు. ఇక తను వెళ్ళి తన అన్నయ్య షావెంజీని కలుస్తాడు. అతను చేతిలో ఒక పాత పెండెంట్ని పట్టుకుని చూస్తూ ఉంటాడు. అది చూసిన మిస్టర్ లీ ఇది నాదన్లాగే ఉంది అని అనుకుంటూ అన్నయ్య వచ్చావా, ఆ పెండెంట్ ఏంటి అని అడుగుతాడు. అలాగే అలాంటి పెండెంట్నే జాయ్ మెడలో కూడా చూస్తాడు కదా. ఇక షావెంజీ ఈ పెండెంట్ డాడీ నాకు ఇచ్చారు, ఇది మన పూర్వీకుల నాటి ఆస్తి, జస్ట్ ఈ ఫ్యామిలీ వారసుడికి మాత్రమే దక్కుతుంది. నేను ఈ ఫ్యామిలీకి పెద్ద కొడుకుని కాబట్టి ఈ ఆస్తి మీద అన్ని రైట్స్ నాకే ఉన్నాయని అంటాడు. మిస్టర్ లీ నవ్వి నువ్వు జస్ట్ ఒక ఇల్లీగల్ సన్ అనే విషయం మర్చిపోకు, ఈ పెండెంట్ చూపిస్తే పూర్వీకులు గుర్తొస్తారా అని అంటాడు. దానికి తను నేను ఒక ఇయర్లో అబ్రాడ్లో ఉంటే నువ్వు ఇక్కడ అంతా సొంతం చేసుకున్నావని అంటాడు. మిస్టర్ లీ మాత్రం అయినా ఇది పూర్తి పెండెంట్ కాదు, సగం ముక్కే, మిగతా సగం ముక్క ఆ కేర్ టేకర్ జాయ్ మెడలో ఉంది అని మనసులో అనుకుంటూ నాకు నా పెండెంట్ ఇచ్చేయని అంటాడు. అలాగే లాక్కుంటాడు. షావెంజీ తనని తోసేసి నోర్మోయ్, ఈ సగం ముక్కతోనే నేను మొత్తం లీ ఫ్యామిలీ ఆస్తుల్ని నాశనం చేయగలను అని బెదిరిస్తాడు. మిస్టర్ లీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి మిస్ వెన్ వస్తుంది. అలా బాధపడకు అని అంటుంది. దానికి తను వెన్నని కూర్చోబెట్టుకుని నువ్వు లీ ఫ్యామిలీకి కోడలు కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని ఏదో ప్లాన్ వేస్తారు. కింద హాల్లో వెన్ అంకుల్ మిస్టర్ లీతో నువ్వు బయటి వాళ్ళతో కలిసి నా కూతురు మిస్ వెన్ని ఇన్సల్ట్ చేశావు, ఇది నా ముఖం మీద కొట్టినట్టుంది అని కోపడతాడు. మిస్టర్ లీ తను బయటి పర్సన్ కాదు అంకుల్, కానీ మీ మీద నమ్మకం ఉంచడమే నేను చేసిన అతి పెద్ద తప్పు అని అంటాడు. వెన్ అంకుల్ నవ్వుతూ అయిందేదో అయిపోయింది, తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుంటే మంచిదే. లీ ఫ్యామిలీకి సంబంధించిన కొత్త న్యూ ఎనర్జీ కార్ ప్రాజెక్టు రేపు మార్కెట్లోకి రాబోతుంది కదా, నువ్వు ఆ కార్కి సంబంధించిన సీక్రెట్ మెటీరియల్స్ లిస్ట్ నాకు ఇచ్చేసేయి, నిన్ను క్షమించేస్తాను అని అంటాడు. మిస్టర్ లీ నవ్వి ఓహో మీ అసలు ఉద్దేశం ఇదన్నమాట, మీ వెన్ ఫ్యామిలీ వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు నన్ను ఇలా ప్లాన్లతో ట్రాప్ చేయాలని చూస్తున్నారా. వెన్ అంకుల్ నన్ను తప్పు పట్టకండి, ఈసారికి నేను చాలా క్రూయల్గా ఉందామనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడే ఆయనకి కంపెనీ అసిస్టెంట్ ఫోన్ చేసి సార్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ మన ప్రొడక్షన్ వర్క్ షాప్కి ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు అని చెప్తాడు. మిస్టర్ వెన్ ఏమాత్రం కంగారు పడకుండా ఏం కాదులే, మనం ఎలాంటి తప్పు చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేసుకొనివ్వు అని అంటాడు. కానీ అసిస్టెంట్ మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ మన కార్ల తయారీకి వాడే అసలు రా మెటీరియల్స్ని ఎవరో మార్చేశారు అని షాక్ ఇస్తాడు. అది విన్న మిస్టర్ వెన్ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్టర్ లీ బామ్మగారితో బామ్మ ఏం కాలేదు, ఆ వెన్ ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఈ ఫార్ములా ఎక్స్చేంజ్తో బుక్ చేసి ఇరికించాలనుకున్నారు, కానీ నేను ముందే దాన్ని కనిపెట్టి వాళ్ళ ప్లాన్తోనే వాళ్ళకి బుద్ధి చెప్పాను అని ట్విస్ట్ ఇస్తాడు. ఇంతలో విల్లన్ మిస్ వెన్ వచ్చి లియాన్ ఫాంగ్ నువ్వు మా వెన్ ఫ్యామిలీని రోడ్డున పడేయడానికి ఏం చేశావు అని అరుస్తుంది. మిస్టర్ లీ ఆ క్వశ్చన్ నన్ను కాదు, నేనే మిమ్మల్ని అడగాలి, అసలు మీరు మా లీ ఫ్యామిలీని నాశనం చేయడానికి ఏం ప్లాన్ చేశారు అని అడుగుతాడు. మిస్ వెన్ ఏడుస్తూ నేనేం చేసినా జస్ట్ నిన్ను పెళ్లి చేసుకుని ఈ లీ ఫ్యామిలీలోకి కోడలుగా రావడానికే చేశాను, నన్ను ఇలా పూర్తిగా ముంచేయడం నీకు న్యాయంగా ఉందా అని అరుస్తుంది. ఇక తను కోపంగా బయటకు వచ్చి షావెంజీకి ఫోన్ చేస్తుంది. మనం ఆ లియాన్ ఫాంగ్ని ఏమాత్రం ఓడించలేకపోతున్నాం, తను మన ఏ ట్రాప్లోనూ పడడం లేదు, ఇప్పుడు డాడీ కూడా ఇన్వెస్టిగేషన్లో బుక్ అయిపోయారు అని బాధపడుతుంది. షావెంజీ తనని ఓదారుస్తూ నువ్వేం బాధపడకు, అయినా ఆ వెన్ అంకుల్ నీకు అసలైన డాడీ కాదు కదా, నన్ను నమ్ము, నేను ఖచ్చితంగా లీ ఫ్యామిలీ సామ్రాజ్యాన్ని లాక్కుంటాను అని చెప్తాడు. మిస్ వెన్ షాక్ అవుతూ నువ్వు నిజంగానే ఆ లీ ఫ్యామిలీ వారసుడివి కాగలవా అని అడిగితే ఖచ్చితంగా కాగలను, నువ్వు చూస్తూ ఉంటూ లీ ఫ్యామిలీ తయారు చేసిన కొత్త న్యూ ఎనర్జీ కార్ వల్ల ఒక ప్రాణ నష్టం జరిగిందని రేపు ప్రపంచానికి చూపిస్తాను అని అంటాడు. అప్పుడు వెన్ వాంగ్హో అనే ఒక పూర్ అబ్బాయిని పిలిపించి బ్లాక్మెయిల్ చేస్తుంది. వాంగ్హో నీ ప్రాణాల గురించి నువ్వు ఆలోచించకపోయినా కనీసం చావు బతుకుల్లో ఉన్న నీ కొడుకు గురించైనా ఆలోచించు, ఈ కార్డులో 10 lakhs ఉన్నాయి, ఇది నీ కొడుకు ఆపరేషన్కి హాస్పిటల్ ఖర్చులకి సరిపోతుంది అని ఆశ చూపిస్తుంది. వాంగ్హో కన్నీళ్లతో నన్నేం చేయమంటారు అని అడుగుతాడు. తను దారుణంగా నవ్వుతూ నేను హాస్పిటల్ గేట్ బయట లీ ఫ్యామిలీకి చెందిన ఒక కొత్త న్యూ ఎనర్జీ కార్ని రెడీ చేసి ఉంచుతాను, నువ్వు వెళ్ళి ఆ కార్ ముందు పడి యాక్సిడెంట్లో చనిపోవాలి అంతే అని డీల్ మాట్లాడుకుంటుంది. ఆ పర్సన్ కొడుకు ప్రాణాల కోసం ఆ ఆఫర్కి ఒప్పుకుంటాడు. అది గుర్తు చేసుకున్న వెన్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ డే మిస్టర్ లీ గ్రాండ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. స్టేజ్ మీద మైక్లో లీ గ్రూప్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఇది ప్రజల లైఫ్ స్టైల్ని మార్చేస్తుందని నమ్ముతున్నాను అని స్పీచ్ ఇస్తూ ఉండగా వెనక నుంచి షావించి గట్టిగా నవ్వుతూ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తాడు. ఒక్క నిమిషం ఆగండి అని అరుస్తాడు. షా వచ్చి, తమ్ముడు, ఈ లీ గ్రూప్లో నీకు 30% షేర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ నా దగ్గర ఏకంగా 35% ఉన్నాయి. మరి కంపెనీకి ఇంతటి ఇంపార్టెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నన్నెందుకు ఇన్వైట్ చేయలేదు అని అంటాడు. అక్కడున్న మీడియా వాళ్ళంతా షాక్ అయ్యి, ఏంటి ఇతను అందరికంటే పెద్ద షేర్ హోల్డరా, అసలు ఈయన ఎవరు, మిస్టర్ లీ కంటే ఎక్కువ షేర్స్ ఉన్నాయి అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇంతలో కొందరు షావెంజీ మెడలో ఉన్న లీ ఫ్యామిలీ వారసత్వ పెండెంట్ని చూసి, అతని మెడలో పెండెంట్ ఉంది అంటే అతనే అసలైన వారసుడా, మిస్టర్ లీ, మరి మీరు ఈయన్ని ఎందుకు పిలవలేదు అని మీడియా వాళ్ళ ప్రశ్నలు వర్షం కురిపిస్తారు. జాయ్ లైవ్లో ఇదంతా చూస్తూ, ఆ పెండెంట్ నా దగ్గర ఉన్న పెండెంట్ లాగే ఉంది, దీనికి మా పేరెంట్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అని ఆలోచిస్తుంది. ఇక లీకి కాల్ చేస్తుంది కానీ కలవదు. షావెంజీ స్టేజ్ మీద డ్రామా ఆడుతూ, నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఆపడానికి కారణం ఈ న్యూ ఎనర్జీ కార్లో పెద్ద సెక్యూరిటీ లోపం ఉంది. ఈ కార్ యాక్సిడెంట్ వల్ల ఇప్పుడే హాస్పిటల్ గేట్ దగ్గర ఒకరు ప్రాణాలు కోల్పోయారు అని అనౌన్స్ చేస్తాడు. వెంటనే పోలీసులు స్టేజ్ మీదకి వచ్చి, మిస్టర్ లియోన్ ఫాంగ్, ఈ యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు రీజన్ తేలే వరకు మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి అని మిస్టర్ లీని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. మిస్టర్ లీ అరెస్ట్ అయ్యాక జాయ్ కంగారుగా అసిస్టెంట్ గావ్కి ఫోన్ చేస్తుంది. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం జరిగింది, మిస్టర్ లీ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. గావ్ కంగారుగా, మిస్ జాయ్, పోలీసులు సార్ని తీసుకెళ్లిపోయారు. అది విన్న బామ్మగారు పాత ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళ హెల్త్ అస్సలు బాగోలేదు. నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తానని అంటాడు. జాయ్ కూడా సరే, నేను ఇప్పుడే వస్తున్నానని ఫోన్ పెట్టేస్తుంది. జాయ్ మళ్ళీ మిస్టర్ లీకి కాల్ చేస్తుంది. మిస్టర్ లీ ఫోన్ ఎత్తగానే, నువ్వు ఇప్పటికైనా ఫోన్ ఎత్తావు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావని అడుగుతుంది. మిస్ వెన్ అవతల నుంచి వెటకారంగా నవ్వుతూ, ఆయన ఇప్పుడు చాలా బాగున్నాడు, నా బెడ్రూమ్లో నా పక్కన పడుకునున్నాడు అని అబద్ధం చెప్తుంది. జాయ్ అది విని, అది అసలు ఇంపాసిబుల్ అని అరిస్తే, మిస్ వెన్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక లియోన్ ఫాంగ్, నువ్వు చివరికి నా చేతికే చిక్కావు. ఇప్పుడు నువ్వు రోడ్డు పక్కన ఉండే దిక్కులేని కుక్కలాగా మారిపోయావు. నీ వారసత్వాన్ని, కంపెనీని తిరిగి దక్కించుకోవడానికి కావలసిన ఆ చివరి 10% షేర్స్ నా దగ్గరే ఉన్నాయి. నువ్వు నన్ను బతిమాలి మీ అన్నయ్యను వదిలేసి నాకు లొంగిపోతేనే నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏమంటావు అని బ్లాక్మెయిల్ చేస్తుంది. కట్ చేస్తే జాయ్ లీ ఫ్యామిలీ పాత విల్లా బయట నిలబడి ఏడుస్తూ, ప్లీజ్ నన్ను ఒక్కసారి లోపలికి వెళ్ళనివ్వండి, నేను మిస్టర్ లీని ఒకసారి చూడాలి, ఆయనకి ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది అని బ్రతిమాలుతూ ఉంటుంది. అలానే సార్ ఫోన్ని ఆ మిస్ వెన్ లాగేసుకుంది. సార్ ఎవరిని తన ఫోన్ తాకరివ్వరని మీకు తెలుసు కదా మేడం అని అంటుంది. మిస్టర్ లీ అమ్మ, జాయ్ లీ గ్రూప్ ఇప్పుడు లాస్లో పడింది. నా హస్బెండ్ రాసిన విల్లు ప్రకారం తనకి పెళ్ళైతేనే ఆ చివరి 10% షేర్స్ దక్కుతాయి. అందుకే వాడు మిస్ వెన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది అని అసలు నిజం చెప్తుంది. అదే టైంలో లోపలున్న మిస్టర్ లీ మిస్ వెన్ తనకిచ్చిన మత్తుమందు ప్రభావం నుంచి బయటపడడానికి తన హ్యాండ్ని తనే గాయపరుచుకుని బ్లడ్ కార్చుకుంటూ కష్టపడి బయటికి నడుచుకుంటూ వస్తాడు. అతను జాయ్ని చూసి, అమ్మ, ఆ మిస్ వెన్ నాకు డ్రగ్స్ ఇచ్చింది, నేను ప్రాణం పోయినా తనని పెళ్లి చేసుకోను, జాయ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అని జాయ్ చేతిని పట్టుకుంటాడు. ఆవిడ కంగారు పడుతూ, నువ్వు ఇప్పుడు తనతో వెళ్ళిపోతే ఆ 10% షేర్స్ రావు, వారసత్వం దక్కదు అని ఆపబోతుంది. జాయ్ కోపంగా, ఆంటీ, నేను మిస్టర్ లీ నిర్ణయాన్ని గౌరవిస్తాను, ఆయన తన డిసిషన్ తీసుకునే రైట్ ఉంది. ఒకవేళ ఆయన లీ ఫ్యామిలీని తిరిగి దక్కించుకోవాలనుకుంటే ఫ్యూచర్లో ఇంతకంటే మంచి మార్గంలోనే అది సాధిస్తారని నేను నమ్ముతున్నాను అని చెప్పి మిస్టర్ లీని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆవిడ మనసులో, నేను నిజంగానే తప్పు చేశానా, వాడి మంచి కోసమే కదా ఇదంతా చేసింది అని అనుకుంటూ ఉంటుంది. జాయ్ మిస్టర్ లీని ఒక ప్లేస్కి తీసుకొని వచ్చి తన హ్యాండ్కి బ్లడ్ రావడం చూసి కంగారు పడుతుంది. లియాన్ ఫాంగ్, నీ చేతికి ఏమైంది, బ్లడ్ వస్తుంది అని అడుగుతుంది. మిస్టర్ లీ, వెన్నిచ్చిన డ్రగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి జాయ్, నా ఒంటికి చాలా వేడిగా అనిపిస్తుంది. నా హ్యాండ్ని నేను గాయపరుచుకోకపోతే నేను ఆ రూమ్ నుంచి బయట పడలేకపోయేవాడిని, ఎందుకంటే నీకోసం నేను నన్ను పవిత్రంగా ఉంచుకోవాలనుకున్నాను అని చెప్తాడు. జాయ్ కళ్ళలో నీళ్లతో, ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మందులున్నాయి, నేను నీ చేతికి బ్యాండేజ్ వేస్తాను, కాసేపు నా హ్యాండ్ని వదిలిపెట్టు అని అంటుంది. మిస్టర్ లీ తనని గట్టిగా పట్టుకుని వదలను, ఎందుకంటే నాకు ఈ నొప్పి లేకపోతే నేను నిన్ను క్లియర్గా చూడలేకపోతున్నాను, నా కంట్రోల్ తప్పిపోతుంది అని అంటాడు. జాయ్ షైగా, అయితే ఇక కంట్రోల్ చేసుకోవద్దు అని అంటుంది.
మిస్టర్ లీ తన కళ్ళలోకి చూస్తూ తనని కిస్ చేస్తాడు. అలా ఇద్దరు నైట్ని స్పెండ్ చేస్తారు. ఇక నెక్స్ట్ డే మిస్టర్ లీ లేస్తాడు. జాయ్ ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే మిస్టర్ లీ నేను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను, అన్ని నిజాలు బయట పెట్టే టైం వచ్చింది అని అంటాడు. జాయ్ కంగారుగా కానీ ఆ 10% షేర్స్ లేకపోతే ఎలా అని అడుగుతుంది. మిస్టర్ లీ జాయ్ ఆ 10% షేర్స్ లేకపోయినా నేను ఖచ్చితంగా గెలుస్తానని నన్ను నమ్ముతున్నావా అని అడుగుతాడు. జాయ్ నమ్మకంగా నేను నిన్ను నమ్ముతున్నాను లియాన్ ఫ్యాంక్ అని తన మెడలో ఉన్న సగం పెండెంట్ని తీసి తన చేతిలో పెడుతుంది. నాకు మా పేరెంట్స్ ఇచ్చిన ఈ పెండెంట్కి మీ లీ ఫ్యామిలీ వారసత్వానికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఇది నీకు హెల్ప్ అవుతుందేమో ఉంచుకో అని అంటుంది. మిస్టర్ లీ ఆ పెండెంట్ని చూసి షాక్ అవుతాడు. ఇక మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా వాళ్ళు మిస్టర్ లీని చుట్టుముట్టి మిస్టర్ లీ న్యూ ఎనర్జీ కార్ వల్ల ఒక హత్య జరిగింది కదా, మీరు ఇంకా ఇక్కడ ఎలా ఉన్నారు, రిచ్ పీపుల్ తప్పు చేస్తే శిక్ష పడదా అని అరుస్తారు. మిస్టర్ లీ మైక్ తీసుకొని రిచ్ పీపుల్ తప్పు చేసినా శిక్ష పడుతుంది అని చెప్తూ స్టేజ్ మీద ఉన్న పెద్ద స్క్రీన్ మీద ఒక ఆడియో వీడియో రికార్డింగ్ని ప్లే చేస్తాడు. అందులో విల్లన్ వెన్ వ్యాంగ్హోకి డబ్బులు ఇచ్చి నేను హాస్పిటల్ గేట్ బయట కార్ రెడీగా ఉంచుతాను, నువ్వు దాని ముందు పడి చావాలి అని బ్లాక్మెయిల్ చేసిన అసలు రికార్డింగ్ ప్లే అవుతుంది. అది చూసి షావెంచి ఇంకా మిస్ వెన్ల మొహాలు మాడిపోతాయి. మిస్ వెన్ కంగారుగా ఇదంతా అబద్ధం, ఇవన్నీ గ్రాఫిక్స్ అని అరుస్తుంది. మిస్టర్ లీ కోపంగా మీరు మా లీ గ్రూప్ని ఇరికించడానికే ఆ వ్యాంగ్ హోని కొనుక్కున్నారు, నన్ను ఇరికించేటప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకున్నారా, పోలీసులు లోపలికి రండి అని ఆర్డర్ ఇస్తాడు. పోలీసులు వచ్చి షావెంచి మిస్ వెన్లని పట్టుకోగా మిస్ వెన్ అరుస్తూ నన్ను టచ్ చేయకండి, మా డాడీ ఎవరో తెలుసా మీకు, డాడీ నన్ను కాపాడు, నన్ను జైలుకి పంపిస్తారా అని ఏడుస్తుంది. అప్పుడే వెన్ అంకుల్ స్టేజ్ మీదకి వచ్చి మిస్ వెన్ని గట్టిగా లాగి పెట్టి కొట్టి మిస్ వెన్ జైల్లో కూర్చుని బుద్ధి తెచ్చుకో, మా వెన్ ఫ్యామిలీ నిన్ను పెంచి పెద్ద చేసింది, మా పేరు వాడుకుని బయట ఇలాంటి దారుణాలు చేయడానికా అని అరుస్తాడు. మిస్ వెన్ షాక్ అయి డాడీ నువ్వు నీ ఒక్కగానొక్క కూతుర్ని పట్టించుకోవా అని అడిగితే వెన్ అంకుల్ కోపంగా నువ్వు నా కూతురివే కాదు, నేను నా అసలైన కూతుర్ని వెతికి పట్టుకున్నాను అని నిజం చెప్తాడు. షావెంచి జైలుకి వెళ్తూ నేను లేకపోయినా నేనే ఈ లీ కంపెనీకి లీ గ్రూప్కి వారసుని అని అంటాడు. మిస్టర్ లీ బలవంతంగా లాక్కున్న సుఖం ఎప్పటికీ నిలవది షావు, ఈ నిజం వచ్చే జన్మలోనైనా తెలుసుకో అని వాళ్ళిద్దరిని జైలుకి పంపించేస్తాడు. కంపెనీ అసిస్టెంట్ గావు పరిగెత్తుకుంటూ వచ్చి కంగ్రాచులేషన్స్ సార్, లీ గ్రూప్ మళ్ళీ మీ చేతుల్లోకి వచ్చేసింది, మీ బోనస్లు డబుల్ అయ్యాయి, అలాగే మీరు వెతుకుతున్న ఆ జేడ్ పెండెంట్ రాయి గురించి ఒక నిజం తెలిసింది, మన పూర్వీకులు ఆ పెండెంట్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కని వెన్ ఫ్యామిలీ కూతురికి ఇచ్చారు, మిగతా సగం ముక్క మీకు దక్కాలి, కానీ షావు దాన్ని లాక్కున్నాడు. ఇప్పుడు తెలిసిందేంటంటే ఆ వెన్ ఫ్యామిలీ అసలైన కన్న కూతురు ఎవరో కాదు, మన మిస్ జాయ్, తనని చిన్నప్పుడే తన స్టెప్ ఫ్యామిలీ వాళ్ళు కిడ్నాప్ చేసి దాచేశారు, వెన్ అంకుల్ కూడా తన కూతుర్ని గుర్తుపట్టారు అని చెప్తాడు. మిస్టర్ లీ హ్యాపీగా మా నాన్నగారు నా చిన్నప్పుడే నా కోసం వెన్ ఫ్యామిలీ అమ్మాయితో మ్యారేజ్ని ఫిక్స్ చేశారు, కాలం తిరిగి తిరిగి చివరికి నా ఫియాన్సీ అయిన జాయ్ని నా దగ్గరికి చేర్చింది అని మురిసిపోతాడు. జాయ్ ఫ్యామిలీని కూడా జైలుకి పంపిస్తారు. కొన్ని డేస్ తర్వాత జాయ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డే రోజున మిస్టర్ లీ సూట్ వేసుకుని పూల బొకేతో మాస్గా ఎంట్రీ ఇస్తాడు. జాయ్ నవ్వుతూ అతని వైపు చూడగా మిస్టర్ లీ జాయ్ని గట్టిగా హక్ చేసుకుని నా లిటిల్ ఫిష్, చివరికి నిన్ను నేను కనుక్కున్నాను, నువ్వు ఆర్ఫన్ కాదు, నువ్వే ఆ వెన్ ఫ్యామిలీకి అసలైన వారసురాలివి, నా బ్యూటిఫుల్ వైఫ్వి అని చెప్తాడు. జాయ్ హ్యాపీగా గ్రాడ్యుయేషన్ డేకి కంగ్రాట్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ మై ఫియాన్సీ, నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటుంది. మిస్టర్ లీ తన జేబులో నుంచి బాండ్ పేపర్స్ తీసి జాయ్ చేతిలో పెడుతూ ఇదిగో జాయ్, నా దగ్గర ఉన్న లీ ఫ్యామిలీ మొత్తం షేర్స్ పేపర్స్, దీన్ని నీ గ్రాడ్యుయేషన్ గిఫ్ట్గా నీకు ఇచ్చేస్తున్నాను అని అంటాడు. జాయ్ షాక్ అవుతూ కంపెనీ షేర్లన్నీ నాకే ఇచ్చేస్తే మరి నువ్వేం చేస్తావని అడుగుతుంది. మిస్టర్ లీ మోకాల మీద కూర్చుని రింగ్ని చూపిస్తూ నన్ను పెళ్లి చేసుకో, ఆ లీ ఫ్యామిలీ చివరి 10% షేర్స్ కూడా నీ ద్వారా నాకు వచ్చేస్తాయి, ఇప్పటి నుంచి నేను నీ పర్సనల్ సెక్రటరీగా ఉంటాను, నీకు టీలు కాఫీలు కల్పిస్తాను, నీ భుజాలు నొక్కుతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. జాయ్ ఎంతో హ్యాపీగా ఎస్, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి మిస్టర్ లీని గట్టిగా హక్ చేసుకుని కిస్ పెట్టుకుంటుంది. మిస్టర్ లీ జాయ్ని ఎత్తుకోగా జాయ్ నేను చాలా బరువుగా ఉన్నానా అని నవ్వుతుంది. మిస్టర్ లీ తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ నువ్వు అసలు బరువుగా లేవు, నా మిగిలిన లైఫ్ మొత్తం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఎంతో రొమాంటిక్గా హక్ చేసుకోవడంతో ఈ డ్రామా ఎండ్ అవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.